ఈ రోజు మనం పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం గురించి నేర్చుకుందాం. యాక్చువల్ గా పార్టీ ఫిరాయింపుల యాంటీ డిఫెక్షన్ లా అనేటటువంటిది మనకు సపరేట్ గా సిలబస్ లో ఇచ్చిండ్రో లేదో ఇయ్యలేదో, కానీ కరెంట్ టాపిక్ లో ఒకటి ఇంటర్నల్ గా మనం కొనసాగుతూ వస్తుంది కరెంట్ అంశాలతోటి. ఒకటవది. రెండవది వాళ్ళు ఎలక్షన్ కమిషన్, రెండవది పార్టీలు, మూడవది ఎన్నికల సంఘం అనేది మనకు సిలబస్ లో ఇచ్చిండ్రు. ఈ మూడిటితోటి సంబంధం ఉంటది కాబట్టి మనం ఈ యాక్ట్ నేర్చుకోవాలి. ఈ యాంటీ డిఫెక్షన్ లా అనేది అందుకోసం నేర్చుకోవాలన్నట్టు. పార్టీలు నేర్చుకున్నప్పుడు నేర్చుకోవాలి, స్పీకర్ గురించి నేర్చుకున్నప్పుడు నేర్చుకోవాలి, ఎన్నికల సంఘం గురించి నేర్చుకున్నప్పుడు నేర్చుకోవాలి, లేటెస్ట్ కరెంట్ టాపిక్స్, లేటెస్ట్ జడ్జిమెంట్స్ లో కూడా మనకి ఇది అంతర్భాగంగా కొనసాగుతూ ఉంది. కాబట్టి జస్ట్ దీన్ని ఒక ఐడియా, అసలు వాట్ ఈజ్ వాట్, ఇది అంటే ఏంటో తెలుసుకుంటే మనకు రేపు ఏదైనా ఒక అంశం వచ్చినప్పుడు అందులో ఒక మార్క్ ఏదైనా వస్తే, ఒక మార్క్ ప్రతి సబ్జెక్ట్ లో ఒక చిన్న కాన్సెప్ట్ లో ఒక మార్క్ వచ్చే అవకాశం ఉంటుంది. ఏ ఒక్క మార్కుని మనం మిస్ చేయడానికి ఉండకూడదు. అట్లా ప్రిపరేషన్ ఏముంటుంది, మనం ఎంత తక్కువ టైం మనం కేటాయించింది కూడా నిజం చెప్పాలి అంటే ప్రజాస్వామ్య ప్రక్రియ లోపల ఖచ్చితంగా రాజకీయ పార్టీలు అనేటటువంటి ఉంటున్నాయి. రాజకీయ పార్టీల యొక్క విప్ సిస్టమ్ అనేటటువంటిది మనకు కొనసాగుతూ వస్తుంది. ఈ రాజకీయ పార్టీలు విప్ అనేటటువంటి దాన్ని సభ్యులందరూ కూడా, ఆ రాజకీయ పార్టీల సభ్యులు శాసనసభ సభ్యులుగా ఉన్నప్పుడు వాళ్ళు నిర్వర్తించవలసినటువంటి విధుల గురించి యాంటీ డిఫెక్షన్ లా తెలియజేస్తుంది. రాజకీయ పార్టీలు మీరు అందరు అనుకుంటూ ఉంటారు, రాజకీయ పార్టీ అన్ని పార్టీలు కూడా ఒక విప్లను నియమించుకుంటారు. వాళ్ళు ఆ విప్లు అంటటువంటి ఆ పదవి ఏం చేస్తారు అంటే, వారి సభ్యులు శాసనసభలో ఎలా నడుచుకోవాలో ఆదేశాలు జారీ చేస్తారు. విప్ మీన్స్ ఆదేశము, విప్ జారీ చేస్తారు. అలా ఆదేశాలు జారీ చేస్తే దాన్ని పాటిస్తే నో ప్రాబ్లం, పాటించకుండా ఉంటే ఏం జరుగుతుంది అనేది యాంటీ డిఫెక్షన్ లా చెప్తారు. ఒకవేళ యాంటీ డిఫెక్షన్ లా గతంలో లేదు, లేకపోతే ఏం జరుగుద్ది అంటే ధన బలము కానీ, మంద బలము కానీ, అంటే సంఖ్యాబలం కానీ, ఇవి ప్రజాస్వామ్య ప్రక్రియను ప్రభావితం చేసి అభాసపాలు చేసే అవకాశం ఉంది. కాబట్టి మనకు రాజీవ్ గాంధీ గవర్నమెంట్ 52వ రాజ్యాంగ సవరణ ద్వారా 1985లో ఈ చట్టాన్ని చేయడం అనేటటువంటి జరిగింది. అంటే గతంలో లేదు అని మనం తెలుసుకోవాలి. గతంలో లేదు, రాజ్యాంగ సవరణ ద్వారా 52వ రాజ్యాంగ సవరణ ద్వారా 1985లో ఈ అంశం గురించి మనం పదే చెప్పినాం. రాజీవ్ గాంధీ పీరియడ్ ఇంపార్టెంటే, ఎగ్జామ్ లో వస్తుంది. 52వ రాజ్యాంగ సవరణ ఇంపార్టెంటే, 1985 ఇలా గుర్తుపెట్టుకోండి. రాజీవ్ గాంధీ గవర్నమెంట్ 1985లో 52వ రాజ్యాంగ సవరణ చేసింది. ఈ లైన్ అయితే బాగా గుర్తుకుంటుంది, ఎందుకంటే 1985కి చివరికి 5 వస్తుంది కాబట్టి 52వ రాజ్యాంగ సవరణ. రాజీవ్ గాంధీ గవర్నమెంట్ అలా చేయడం అనేటటువంటి జరిగింది. ఇది చేసిండ్రు. ఇది చేయడాన్ని మరి ఏ అంశాలను ప్రభావితం చేస్తుంది అంటే, భారత రాజ్యాంగం లోపల ఆర్టికల్ 102 క్లాస్ 2 లోపల, 102 క్లాస్ 2 లోపల, అలానే 191 క్లాస్ 2 లోపల మనకేం కనిపిస్తున్నాయి అంటే, పార్లమెంట్ యొక్క రాష్ట్ర శాసనసభల సభ్యుల యొక్క అర్హతలను తెలియజేస్తాయి. అంటే మనకు ఈ నిబంధనలు అనేటటువంటిది మనకు తెలియాలి. 102లో మరియు 191లో వాళ్ళకు ఉండవలసినటువంటి, సభ్యులకు ఉండవలసినటువంటి అర్హతలు ఏంటి అనేటటువంటిది మనకు తెలియజేస్తూ ఉంది. అది మనకు ఈ దానికి సంబంధించినటువంటి అంశం. మరి పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అలా చేసిండ్రు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం లోపల ముఖ్య అంశాలు ఏమున్నవి అనేటటువంటిది 52వ రాజ్యాంగ సవరణలో ఒకసారి చేసినటువంటి చట్టాన్ని మళ్ళీ మనకు 91వ రాజ్యాంగ సవరణ ద్వారా మార్చడం జరిగింది. కాబట్టి మీరు ఎప్పుడు కూడా 52వ రాజ్యాంగ సవరణను 91 రాజ్యాంగ సవరణ 2 కలుపుకోవాలన్నట్టు. 52, 91. గతంలో కూడా మీకు పదే చెప్పిన, గతంలో కూడా మనకు పదే చెప్పడం జరిగింది.
ఒకసారి మనకు బీసీ కమిషన్ రాజ్యాంగబద్ధమైన సంస్థగా ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పడింది? 103, 104, 102, 101 జిఎస్టి. అట్లా గుర్తుపెట్టుకోండి. వచ్చిన అంశం ఏదో చెప్పుకోండి. 102 ఏంటిది? నేను ఈ అంశమే మీకు చెప్పింది నేను ఒకసారి. అది కూడా లేటెస్ట్ గానే కదా మనం అన్ని చెప్పుకుంది. రైట్. 105 ఏంటిది? 106 ఉమెన్స్ రిజర్వేషన్. 105 ఏంటిది? ఇప్పుడు నేను 105 దేంతో సంబంధం ఉందని చెప్దాం అనుకుంటున్నా. వెరీ గుడ్, వెరీ గుడ్. కొంచెం వచ్చింది పార్వతి లైన్లోకి వస్తుంది. ఆ 105 తోటి అంతకు ముందున్న రాజ్యాంగ సవరణ దేని కలుపుకోవాలి? బీసీ కమిషన్ కు సంబంధించి 2 రాజ్యాంగ సవరణలు మీకు నేను చెప్పిన. బీసీ కమిషన్ కి రాజ్యాంగబద్ధమైన సంస్థగా ఏర్పాటు చేసిన అమెండ్మెంట్ ఏంటి? ఇప్పుడు ఆగండి, రేపు చెప్పండి. అట్లా కొంచెంసేపు ఆగండి, వెంటనే ఆలోచించకుండా ఆగండి. మరి మీరు చేసుకోవచ్చు ఇట్లా. 101 ఏంటిది, 102 ఏంటిది, 103 ఏంటిది, 104 ఏంటిది, 105 ఏంటిది, 106 ఏంటిది. కనీసం దీంట్లో మీకు 2, 3 అన్న గుర్తుకుంటాయి. నేను 97 కానించి 106 వరకు నేను చెప్పిన బోర్డు మీద. 97 కానించి 106 వరకు. రైట్. అట్లా ఆగండి, ఇప్పటికిప్పుడే దాన్ని పరిష్కరించుకోవాలని కోరుకోకండి. మీరు కూడా మీ మైండ్ ఆలోచించాలి కదా కాసేపు. మీ మైండ్ కూడా బాధపడాలి. బాధపడితే కానీ దాని విలువ తెలుస్తుంది అన్నట్టు. ఎమ్మటి అన్ని సంతోషాలే ఉండొద్దు, కొంచెమైనా బాధపడాలి. ఇన్కల్కేటివ్ గా ఉంటే దాని బాధ ఏందో తెలుస్తుంది. రైట్. అయితే మనకు 52వ రాజ్యాంగ సవరణ, 91వ రాజ్యాంగ సవరణలు 2 కూడా మనకు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి సంబంధించిన అంశాలను తెలియజేస్తుంది. మొట్టమొదటిసారిగా మనకు 52వ రాజ్యాంగ సవరణ ద్వారా మనకు ఈ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని చేసి మనకు 10వ షెడ్యూల్లో పెట్టడం జరిగింది. 10వ షెడ్యూల్లో పెట్టడం జరిగింది. నేను షెడ్యూల్స్ వచ్చినప్పుడు కూడా ఈ అంశాన్ని చెప్పిన. షెడ్యూల్ వచ్చినప్పుడు కూడా చెప్పడం జరిగింది. రైట్. ఆ తర్వాత మనకి అసలు ఇందులో ఏముంది, దీనికి అంత ప్రాధాన్యత ఏంది, మనం ఎందుకు కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఎందుకు చదువుకోవాలి అంటే, ఈ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అంటటువంటిది స్పీకర్ కి అల్టిమేట్ అధికారాలను, సంపూర్ణమైనటువంటి అధికారాలను కట్టబెట్టింది. చట్టం ప్రకారం స్పీకర్ కి, నేను 2-3 సార్లు అంటున్నాను చూడండి, చట్టం ప్రకారం. అయితే అనేకమైనటువంటి వివాదాలలో కోర్టులు ఏమని చెప్పినాయి అంటే, స్పీకర్ యొక్క ప్రక్రియను, స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయీకరణ ప్రక్రియను కోర్టులో ప్రశ్నించవచ్చు, అంటే న్యాయ సమీక్ష చేయవచ్చు అని చెప్పినాయి. స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయాలు, స్పీకర్ తీసుకున్నటువంటి ఆదేశాలు, స్పీకర్ తీసుకున్నటువంటి స్పీకర్ జడ్జిమెంట్స్ ఇస్తారు. స్పీకర్ ఇచ్చేటటువంటి జడ్జిమెంట్స్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ లాగా ఉంటాయి. కాబట్టి ట్రిబ్యునల్స్ జడ్జిమెంట్స్ ని ఎలా న్యాయ సమీక్ష చేస్తామో, మనము స్పీకర్ ఇచ్చినటువంటి ఆదేశాలను కూడా న్యాయ సమీక్ష చేయవచ్చు అని చెప్పింది. రైట్. అయితే అసలు ఏముంది ఈ చట్టంలో? అసలు ఈ చట్టంలో ఏముంది అంటే, ఇప్పుడు మనకు ఎన్ని రకాల సభ్యులు ఉండే అవకాశం ఉంది చూడండి. ఎన్ని రకాల సభ్యులు ఉండే అవకాశం ఉంది శాసన సభల లోపట అంటే, పార్లమెంటులో కానీ, రాష్ట్ర శాసనసభలలో కానీ, రాజకీయ పార్టీల ద్వారా ఎన్నికైన వాళ్ళు ఒకళ్ళు ఉంటారు. తర్వాత ఇండిపెండెంట్ గా ఎన్నికైన వాళ్ళు ఉంటారు 2. తర్వాత గుర్తింపు పొందని పార్టీల ద్వారా, అన్రికగ్నైజ్డ్ పార్టీస్ ద్వారా ఎన్నికైన వాళ్ళు కూడా ఉంటారు. అర్థమవుతుందా? ఇక్కడ ఇవి ఎందుకు తీసుకొస్తున్నాం అనుకుంటున్నామా? వీటితోటే ఈ చట్టానికి సంబంధం ఉంది. ఎప్పుడైనా మీరు ప్రశ్నలే వేసుకోవాలి. ఆ ప్రశ్నల ద్వారానే మనకు ఆన్సర్స్ వస్తాయి అన్నట్టు. అసలు సభలో సభ్యులు ఎన్ని రకాలుగా ఉంటారు, ఈ ప్రశ్న మీకు ఎప్పుడైనా తటస్థించకపోవచ్చు. రాజకీయ పార్టీలకు గుర్తింపు ఎందుకు ఇస్తుంది ఎన్నికల సంఘము? ఆ ఇచ్చినటువంటి పార్టీల వాళ్ళు ఒక్కలే ఉంటారా? గతంలో ఎంతో మంది ఇండిపెండెంట్ సభ్యులు సభలో కనబడేటటువంటి వాళ్ళు ఈ మధ్యలో తగ్గిపోయింది. అసలు స్వతంత్ర అభ్యర్థులు అనే దానికి ప్రాధాన్యత తగ్గిపోయింది. ఉదాహరణకు మనలాంటి వాళ్ళు ఎప్పుడైనా
డబ్బులు లేకపోయినా, లేకపోతే మనకు ఎప్పుడైనా నిలబడాలని అనిపించింది అనుకోండి, మనం ఏ పార్టీలు తీసుకుంటారా? తీసుకోరు కదా! మనకు ఆ డబ్బులు లేవు. మనం ముందు నుంచి ఏ పార్టీలని పొగడలేదు, ఏ పార్టీలో సభ్యత్వం తీసుకోలేదు. మనం ఒకవేళ రాజకీయాలలో పాల్గొనాలంటే ఇండిపెండెంట్ గా పోటీ చేసే అవకాశం ఉంది. ఇండిపెండెంట్ గా వెళ్తాము. ఒకవేళ నమోదు చేసుకుంటాం ఎన్నికల సంఘం దగ్గర నమోదు చేసుకుంటాం, కానీ మనకు ఎలాంటి గుర్తింపు ఇంకా ఇవ్వలేదు. నమోదు చేసుకుంటాం అంటే ఇంకా గుర్తింపు ఇవ్వలేదు, రికగ్నైజ్ చేయలేదు. జస్ట్ మనం ఒక అప్లికేషన్ ఇచ్చి వచ్చినాం. అప్పుడు మనం ఏంటంటే గుర్తింపు పొందని పార్టీల కిందికి వస్తాము. మనకు హక్కు ఉంది, రాజకీయ భాగస్వామ్యం హక్కు అన్నటువంటి దాంట్లో మనకు పోటీ చేసే హక్కు ఉంది, పోటీ చేస్తాము. అప్పుడు ఈ మూడు అంశాలను ఆధారంగా చేసుకొని యాంటీ డిఫెక్షన్ లా అంటటువంటిది, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అంటటువంటిది రూపొందించబడింది. అంటే పార్టీలకు ఎలాంటి హక్కులు ఉంటాయి, పార్టీల సభ్యులకు ఎలాంటి హక్కులు ఉంటాయి, ఇండిపెండెంట్ సభ్యులకు ఎలాంటి హక్కులు ఉంటాయి, ఎలాంటివి ఉండవు, కేవలం నమోదు చేయబడి లేకపోతే గుర్తింపు పొందని పార్టీల సభ్యులకు ఎలాంటి అధికారాలు, విధులు ఉంటాయి, ఈ మూడు సందర్భాలలో యాంటీ డిఫెక్షన్ లా అనేది ఎలా వ్యవహరిస్తుంది ఆ సభ్యులతోటి అని చూస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు మన క్లాస్ పిల్లలు కాకుండా వేరే వాళ్ళు వస్తారు, వాళ్ళతో నా ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, వాళ్ళతో ఎలా ఉంటుంది, అలా మనం ఊహించుకోవాలి అన్నట్టు. అది మనకు ఈ మూడు ప్రశ్నలకు సంబంధించి మనం ఆన్సర్ ని పట్టుకోవాలి. అప్పుడు మనకు దీని గురించి ఈజీనెస్ అయిపోతుంది. రైట్. ఎప్పుడు ఒక అభ్యర్థి, ఒక సభ్యుడు అంటే శాసనసభ సభ్యుడు, పార్లమెంటులో కానివ్వండి, రాష్ట్ర శాసనసభలో కానివ్వండి. అయితే ఇక్కడ ఇంకొకటి కూడా ఉందండి. పార్లమెంటులో 2 సభలు ఉంటాయి, రాజ్యసభ ఉంటుంది, లోక్సభ ఉంటుంది. రాష్ట్రాలలో శాసనసభ ఉంటుంది, విధాన మండలి ఉంటుంది, లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంటుంది. అయితే ఈ 4 సభలు కూడా, ఈ 4 సభలలో ఉండే సభ్యులకు కూడా డిఫరెంట్ విధులు ఉన్నాయి యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం. రాజ్యసభ సభ్యులకు అలాగనే రాష్ట్రపతి ఎన్నిక విధానంలో ఈ యాంటీ డిఫెక్షన్ లా అనేది వర్తించదు. రాష్ట్రపతి ఎన్నికలకు రాజ్యసభకు సంబంధించి యాంటీ డిఫెక్షన్ లా అనేది వర్తించదు. అయితే లోక్సభకు, శాసనసభకు, రాష్ట్రాలలో ఉన్న శాసనసభకు, రాష్ట్రాలలో ఉన్నటువంటి విధాన మండలికి వర్తిస్తుంది. ఇప్పుడు చూడండి, మీరు అందరూ ఏమనుకుంటారు, మేడం రాజ్యసభ చెప్పింది కాబట్టి విధాన మండలి మీరే కలుపుకుంటారు. ఒకవేళ నేను పొరపాటున ఆ విషయం టచ్ చేయకపోయినా అనుకోండి, మేడం మర్చిపోయి చెప్పలేదేమో దాని గురించి అనుకుంటారు. ఏదో పొరపాటున చెప్పలేదో, పొరపాటున తప్పు చెప్పిందో, సంథింగ్ ఏదైనా అనుకుంటాం మనుషులం కాబట్టి. చూడండి, ఇది మనకు ఇప్పుడు ఈ చెప్పిన ఈ 6 అంశాలను పట్టుకుంటే దీంట్లో ఒక మార్క్ వచ్చేస్తుంది. లేకపోతే మిమ్మల్ని పన్ను కట్టుకొని ఆ స్పీకర్కి అధికారాలు, ఈ ప్రశ్న కూడా వేసాడా ఈ స్థాయిలో మనకు తెలుస్తుంది కదా, స్పీకర్కి వాళ్ళు ఇచ్చిండ్రు యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం అనేది. అది 6వ తరగతి పిల్లగాడు చెప్తాడు ఆ క్వశ్చన్. పేపర్ చదివినా లేకపోతే బయట మాట్లాడుకున్న స్పీకర్కే ఉంటదంట. ఏదైనా ఒక సభ్యుడిని అతనికి అర్హత ఉందా, అనర్హత ఉందా, వాడు అర్హుడా అనర్హుడా అనేటటువంటి అంశం గురించి స్పీకర్కే ఉందా అంట అని ఏ ఒక్క క్లాస్ విన్నా, ఏదో ఒక్క అంశం ఉన్నా కానీ అతనికి వచ్చేస్తుంది. అసలు స్పీకర్కి ఎందుకు ఉంటది? స్పీకర్ అధ్యక్షుడు కాబట్టి. లోక్సభకు అధ్యక్షుడు ఎవరు? స్పీకరు. రాష్ట్ర శాసనసభకు అధ్యక్షుడు ఎవరు? స్పీకరు. విధాన మండలికి అధ్యక్షుడు ఎవరు? చైర్పర్సన్. ఏ సభాధ్యక్షులకు వారికే అధికారాలు ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ క్లాస్ కు సంబంధించి మీ లీడర్కి అధికారం ఉంటుంది కానీ పక్క లీడర్కి అధికారం ఉంటుందా? ఈ సభను ఎవరు నడిపిస్తారు, ఎవరు ప్రిసైడ్ చేస్తారు? ప్రిసైడింగ్ ఆఫీసర్. రైట్. అలాగా ఎప్పుడు కూడా ఏం లేదమ్మా, పాలిటీ కానీ ఏదైనా కానీ బాగా డిస్కషన్స్, క్వశ్చన్స్, 100 క్వశ్చన్స్ వేసుకోవాలి. ఆ క్వశ్చన్లను మనం నిజంగా అన్ని క్వశ్చన్లకు ఆన్సర్ వస్తే మనకు నిజంగా వచ్చేస్తుంది. మనం పిల్లలు ఏం చేస్తారంటే అసలు అంత టైం కేటాయించట్లేరు. 8 నెలలు ఉంది బాబు ఇట్లా చదవండి అంటే కూడా వినడు. ఇంకా 18 నెలలు ఉందన్నా ఇట్లా వినడు. మళ్ళీ దగ్గరకు వచ్చిన రాగానే మళ్ళీ పోస్ట్పోన్మెంట్ కావాలంటాడు. ఇప్పటికే 5 ఏళ్ళు అయిపోతుంది. అంటే ఎప్పుడు మనం రెడీ అవుతామంటే ఒక టైం పెట్టుకోవాలి. ఒక టైం పెట్టుకున్నాక ఒక నెక్స్ట్ మంత్ ఏంటిది, మే ఎండింగ్ కల్లా నేను క్లోజ్ చేయాలి అన్ని సబ్జెక్ట్స్ అనుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ అంతా రివిజన్ చేసుకోవాలి. ఒకవేళ మనం మేనే నిజంగా ఎగ్జామ్ అనుకోవాలి,
అప్పుడు మనకు ఇంకొక 2 months ఉంటే అది మొత్తం మళ్ళీ మొదలు పెట్టాలి. అంతే కానీ మీరు లాస్ట్ వాడిచ్చిన డేట్ కి లాస్ట్ అనుకోవద్దు. అప్పుడు మీకేమనిపిస్తది అంటే అక్కడికి వచ్చిన తర్వాత ఇంకొక నెల ఉంటే బాగుంటుంది అనిపిస్తది. ఎవరమైనా ప్రాణులందరం అంతే. నేను కూడా ఎవరమైనా అంతే ఉంటది. ఇట్లా మీరు ఈ టైప్ లో చదువుకోండి. మీకు నేను చెప్పిన పద్ధతి బాగా ఉపయోగపడుతుంది. మీరు ఒకసారి ఆలోచించుకోండి. చదువుకోండి ఇట్లా. ఏదైనా సబ్జెక్ట్ ఒక పాలిటీ అని కాదు, ఏదైనా చదువుకొని మీకు వస్తుందా రాదని గెస్ చేయండి. రైట్. ఆ తర్వాత మరి ఒక సభ్యుడు ఎప్పుడు తన యొక్క సభ్యత్వాన్ని కోల్పోతాడు? ఒక సభ్యుడు తన సభ్యత్వాన్ని ఎప్పుడు కోల్పోతాడు? రైట్. మిస్బిహేవ్ చేస్తే పోతారు. అది మనకు అదా అవసరం లేదు ఇప్పుడు. అంటే మనం మహిళా కేసు అవంతా అవసరం లేదు. ఎందుకంటే మనం ఆ టైప్ లో వెళ్ళట్లేము. ఇప్పుడు సభా హక్కుల ఉల్లంఘన జరిగిందా, లేకపోతే వాడు ఎవడైనా తిట్టిండా, లేకపోతే ఏదన్నా అన్పార్లమెంటరీ లాగా వర్డ్స్ ఉపయోగించడం కానీ, అన్పార్లమెంటరీ వర్క్స్ చేయడం కానీ జరిగిందా, మనం ఆ సబ్జెక్టులకు వెళ్ళట్లేము. ఈ రోజు కేవలం పార్టీ ఫిరాయించడం ద్వారా సభ సభ్యుడికి ఉండేటటువంటి నిబంధనలేంటి, ఒక సభ సభ్యుడికి ఉండే నిబంధనలేంటి, ఆ కాంటెక్స్ట్ లోనే మనం చదువుకుంటాం. రైట్. ఇప్పుడు ఏదైనా ఒక పార్టీ సభ్యుడు ఉన్నాడు. ఆ పార్టీకి వాళ్ళు ఏం చేస్తారు అంటే ఏదైనా ఒక సభలో చర్చ జరిగేటప్పుడు కానీ, ఏదైనా సంథింగ్ ఎన్నిక జరిగేటప్పుడు కానీ, సభలో ఏదైనా ఒక అంశం గురించి ఎన్నిక జరిగేటప్పుడు కానీ, లేకపోతే విశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టినప్పుడు కానీ, పార్టీ కొన్ని విప్స్ ఆదేశాలు, విప్ మీన్స్ ఆదేశాలు, జారీ చేస్తారు. ఆదేశాలు జారీ చేస్తారు. ఆ ఆదేశాలను పాటించకుండా ఉంటే పార్టీ గుర్తింపు పొందిన పార్టీ కాబట్టి, ఎన్నికల సంఘం గుర్తించింది కాబట్టి, మా సభ్యుల్ని మేము కంట్రోల్ చేసుకుంటాం, మా సభ్యులు మేమందరం ఒక ఐడియా మీద ఉంటాము, ఒక ఆలోచన మీద ఉంటాము, మేమందరం కలిసి కట్టుగా ఉంటాము అని వాళ్ళు అక్కడ నమోదు చేసుకుంటారు. కాబట్టి ఆ పార్టీ వాళ్ళందరూ కూడా ఒకటే దాని మాట మీద నిలబడాలి. అదొక రూల్. అలా మాట మీద నిలబడటానికి ముందస్తుగా ఏదైనా తీర్మానాలు ప్రవేశపెట్టినప్పుడు, కాన్ఫిడెన్స్ మోషన్ కానీ, నాన్ కాన్ఫిడెన్స్ మోషన్ కానీ ఏదైనా ప్రవేశపెట్టినప్పుడు వాళ్ళు ముందుగా విప్ ఆదేశాలు జారీ చేస్తారు. ఏదైనా ఎన్నిక జరిగేటప్పుడు ఆ ఎన్నికలు పెట్టినప్పుడు మనకేం చేస్తారు అంటే, ఆ విప్పును లేదా ఆదేశాన్ని పాటించకుండా ఉంటే అతని సభ్యత్వాన్ని రద్దు చేయమని తరువాత మా పార్టీ వాడు మేము చెప్పినట్టు వాడు వినలేదు కాబట్టి మీరు అతని యొక్క సభ్యత్వాన్ని రద్దు చేయమని స్పీకర్ కి ఒక అప్లికేషన్ పెట్టుకుంటారు. అప్పుడు స్పీకర్ ఏం చేయాలి అంటే, అవును వీళ్ళ పార్టీ చెప్పిన విప్ ప్రకారము ఇతను నడుచుకోలేదు కాబట్టి అతని సభ్యత్వాన్ని రద్దు చెయ్యాలి. కానీ 2 సందర్భాలలో చేయకుండా ఉండే అవకాశం ఉంది. ఎప్పుడు అంటే, ఆ అభ్యర్థి ముందస్తుగా ఆ పార్టీని నేను కొన్ని కారణాల వల్ల మన పార్టీకి అనుకూలంగా నేను నడుచుకోలేను, నేను నా సొంతంగా నడుచుకుంటాను అని అనుమతి తీసుకోవాలి. ఒకటోది. లేకపోతే నేను గైర్హాజరు అవుతాను, నాకు చాలా ఇబ్బందికరంగా ఉంది, ఆరోగ్యం బాగాలేదు, మా ఇంట్లో ఫంక్షన్ ఉంది, నేను గైర్హాజరు అవుతాను, ముందస్తుగా పర్మిషన్ తీసుకోవాలి. 2 అంటే ముందస్తుగా పార్టీతో పర్మిషన్ తీసుకుంటే ఈ యాంటీ డిఫెక్షన్ అనేటటువంటిది వర్తించదు. ముందుగా పర్మిషన్ తీసుకోవాలి. ఆ తర్వాత ఏముంది అంటే, ఒకవేళ పాపం ఏదో జరిగింది, ఇంకా అతన్ని మనకు ఇన్ని రోజుల నుంచి మనకు చాలా అబండ్గా ఉన్నాడు, మనకు పార్టీకి మనకు సేవ చేసిండు, క్షమిద్దామని ఆ పార్టీ అనుకోవాలి. అది కూడా 15 రోజుల లోపట్ని, 15 days లోపట్ని ఆ పార్టీ ఏమనుకోవాలంటే, పాపం ఇతను చాలా సేవ చేసిండు మన పార్టీకి, మనకు ఎంతో సహాయం చేసిండు, ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడు, ఇన్ని సంవత్సరాల నుంచి మనకు నమ్మిన బంటుగా ఉన్నాడు, ఇతని మీద చర్య తీసుకోవద్దు, ఇప్పటికిప్పుడు అతన్ని పార్టీ నుంచి బహిష్కరిస్తే అతన్ని మనం నష్టపెట్టిన వాళ్ళం అవుతాము అని ఆ పార్టీ అనుకోవాలి. పార్టీ క్షమించినా, ముందస్తు అనుమతి తీసుకున్నప్పుడు పార్టీ అంగీకరించినా ఫిరాయింపు చట్టము వర్తించదు. ఇది బేస్. ఇదంతా ఇప్పుడు నేను చెప్పిన చూడండి, అక్కడి నుంచి ఇప్పుడు చెప్పినంత ఒకటే పేరాలే ఉంది, ఒక 4 గీతలు అలానే ఉంది, 4-5 lines అలానే ఉంది. ఇదే టీచింగ్ అంటే దానికి దీనికి ఏం లేదు, అంతే డిఫరెన్స్. ఇదంతా ఒక 4 లైన్లలోనే ఉంది. దానికి మనం ఇప్పుడు ఎన్ని ప్రశ్నలు వేసుకున్నాం? ఒక 5-6 ప్రశ్నలు వేసుకున్నాం. 5-6 ప్రశ్నలలో వచ్చే ఆన్సరే మనకు క్వశ్చన్స్ కి ఆన్సర్. మీకు రేపు ఇదే పేరాకు సంబంధించి వాడు క్వశ్చన్ ఇచ్చి ఆప్షన్స్ ఇస్తే భయపడతారు. అంటే కమాండ్
అనేది మనకు ఉండాలి అంతే. అట్లా చదువుకుంటే పెద్దగా ఏం ప్రాబ్లం, పాలిటీ పరంగా పెద్దగా ప్రాబ్లం అయితే లేదు. మిగతా అంటే ఇంట్రెస్ట్ ఉంటే ఏం ప్రాబ్లం ఉండదు. ఏదైనా ఇంట్రెస్ట్ లేకపోవడం ప్రాబ్లం. మిగతా అంశం అయితే నాకు ఎక్కడ పిల్లలు వీక్ అవుతారు, ఎకానమీ అవంతా నేను కూడా ఎక్కువ చదువుకోలేదు. దాని ఏంటి అసలు ఎందుకు ఒకసారి చదవాలనిపిస్తుంది. ఎకానమీ గ్రూప్ 2లో ఏముంది, అసలు 150 మార్క్స్ లో పిల్లలు ఎందుకు భయపడతారు, ఎందుకు ఏం స్కోర్ చేయలేకపోతున్నారు అట్లా అనిపిస్తుంది. అందరు కూడా ఊరికే పాలిటీ చదివినా ఏం లాభం ఉంటుంది. పాలిటీ చదివినా 50 మార్కులు 75 మార్కులే వస్తాయి కదా. ఎంత పేపర్ 75 మార్కులు. అదే అది వస్తుంది. ఇప్పుడు నాకు మే 12 నుంచి హాలిడేస్, గవర్నమెంట్ హాలిడేసే. అండ్ ఎలక్షన్స్ అయిపోగానే నేను ఫుల్ టైమ్ ఈసారి పాలిటీ గ్రూప్ 1 కి సంబంధించి ఫుల్ టైం కేటాయిద్దాం అనుకుంటున్నాను. 1 మంత్ కంప్లీట్ హాలిడేస్. ఇంకా 20 days వల్ల ఇంత హాలిడేస్. ఈ 20 days లో కూడా 10 రోజులు హాలిడేస్. రంజాన్, ఈ ఉగాది పండగ, శ్రీరామనవమి, ఇంకేదో ఉన్నాయి, అన్ని చాలా హాలిడేస్ ఉన్నాయి. దాన్ని కూడా బాగా కేటాయించి ఒకసారి గ్రూప్ 1 మీద బాగా కాన్సన్ట్రేట్ చేయాలని చూస్తున్నాను అన్నట్టు. కనీసం బుక్ అన్నా వదులుదాం. స్టూడెంట్స్ ఒక 50 మంది దాంట్లో అయితే పడ్డారు ఆన్లైన్ లో. వాళ్ళకి ఫస్ట్ యూనిట్ ఇచ్చేసి తర్వాత చూద్దాం. రైట్, చెప్పున్నాను. ఎందుకమ్మా అది అది వేరే చెప్పిన కదా, అది వేరే సభా హక్కుల ఉల్లంఘన కిందకి వస్తుంది. అది పార్టీల ఫిరాయింపు కాదు. నేను జస్ట్ ఓన్లీ ఈ రోజు ఎంత పార్టీ ఫిరాయింపుల గురించి, అంటే పార్టీలకు సంబంధించి పార్టీ ఫిరాయిస్తే పార్టీ ఆదేశాలు వాళ్ళు పార్టీ ఆదేశాల మేరకు నడుచుకోకపోతే ఏమవుతుంది. యాంటీ డిఫెక్షన్ లా మొత్తం ఏం చెప్పొద్దు అంటే అది చెప్పదు. రాజాసింగ్ గురించి కానీ, కలకత్తా ఆమె మహివా మల్హోత్రా ఆమె పేరేందో, ఆ మైత్ర ఆమె గురించి కానీ చెప్పదు. అవి మనకు సంబంధం లేదు. ఈ రోజు మనకు సంబంధం ఏముంటది తెలుసా? మొన్న శివసేనలో జరిగినాయి, గతంలో జి విశ్వనాథ్ తమిళనాడులో జరిగినాయి, మొన్న కర్ణాటకలో రమేష్ అందరినీ చేసిన ఆ 3 అవి వస్తాయి మనకు. ఈ రాజాసింగ్ ది, మైత్రావి ఇంకా ప్రతిరోజు జరుగుతాయి అలాంటివి. ఈ రోజా ఉంది మన రోజా ఆమె, అలాంటివి రావు మనకి, అలాంటివి రావు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. దీనికి సంబంధించి ఏమొస్తాయి అంటే ఒక పార్టీ సభ్యుడిగా ఉండి ఎన్నికయ్యి ఆ తర్వాత ఆ పార్టీ ఆదేశము మేరకు నడుచుకోకపోతే పార్టీ సస్పెండ్ చేస్తుంది, పార్టీ బహిష్కరిస్తుంది తమ పార్టీ నుండి. అప్పుడు అతని యొక్క సభ్యత్వం, అతని సభలో సభ్యత్వం, పార్టీలో సభ్యత్వం, అతని సభలో సభ్యత్వం మీద ఎలాంటి ప్రభావితం చూపిస్తుంది అనేది మాత్రమే ఇది. చాలా చిన్నది, ఒక పేజీనే ఉంటది, యాక్ట్ ఇంతే ఉంటది, చానడే ఉంటది, చాలా చిన్న గజెట్ ఇది. అది రైట్. అది అన్ని మనకు రావమ్మా. రాజాసింగ్ అంటే సభా హక్కుల ఉల్లంఘన, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్. అయితే మనకు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మీద ఇవంతా ఎందుకు ఎక్కువ కేసులు రావంటే 19(1)A ఉంది కదా మనకు స్వేచ్ఛ, అందున 361 ఉంది కదా. అందున మళ్ళీ మనకు శాసనసభలో జరిగేటటువంటి ఏ అంశాలు కూడా మన న్యాయ పరిధిలోకి వెళ్ళవు. ఆ డిస్కషన్స్ అన్ని వాళ్ళే ఒకవేళ చాలా వల్గర్ గా ఉంటే రికార్డుల నుంచి తీసేస్తారు. అంతకు మించి వాళ్ళకి ఎలాంటి ఆప్షన్ లేదు. ఇంకా ఇట్లా జరగాలంటే ఒక్క సభ్యుడు కూడా మిగిలాడు. ఒక 2 రోజులలోనే అందరు ఖాళీ చేసి అందరు వెళ్ళిపోతారు. వాళ్ళకి ఎలాంటి వర్తించాలి, వాళ్ళకి రక్షణ ఉంది, ప్రొటెక్షన్ ఉంది. ఎందుకంటే ఎన్నో మాట్లాడుకుంటాం కదా, అవన్నిటి మీద మనం కోర్టులోకి వెళ్తే అసలు సభ జరుగుద్దా, తెల్లారి జరగదు అసలు. వాళ్ళు మాట్లాడుకునే ఇక్కడ ఎవరు మాట్లాడుకోరు. చేపల మార్కెట్లో అత్తకోడలు మాట్లాడుకోరు, ఇలాంటివి మాట్లాడుకోరు. అట్లా ఉంటది వాళ్ళే. కాబట్టి అవి ఏం వర్తించవు, దానికి న్యాయం అనేటటువంటిది లేదు. రైట్, అది గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ మనకు ఇది ఒకటి అయిపోయింది మీకు. అంటే 15 రోజులలో పార్టీ క్షమిస్తే నో ప్రాబ్లం. అలాగనే ముందస్తు అనుమతి తీసుకొని అతనికి ఇష్టం ఉంటే నడుచుకోవచ్చు. ఒకవేళ ముందస్తు అనుమతి తీసుకుంటే అతని ఇష్టం, అది గుర్తుపెట్టుకోండి. అయితే ఇప్పుడు మనం ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి గురించి చెప్తున్నాం. ఒక స్వతంత్ర అభ్యర్థి, అతను ఏ పార్టీ సభ్యుడు కాదు, ఏ పార్టీ సభ్యుడు కానటువంటి వ్యక్తి స్వతంత్రంగా ఎన్నికవుతాడు. స్వతంత్రంగా ఎన్నికైన తర్వాత ఏదైనా ఒక పార్టీలో జాయిన్ అవుతే అతని సభ్యత్వం రద్దవుతుంది. పాపం ఎంత ఘోరం కదా. స్వతంత్రంగా ఎన్నికైన తర్వాత పాపం అతని నియోజకవర్గానికి ఏమైనా డెవలప్మెంట్ కార్యకలాపాలు చేయాలి అంటే నువ్వు నా పార్టీ కాదు కదా అని అధికార పార్టీ ఉట్టి ఎగ్జాంపుల్ చెప్తున్నా. అట్లా అన్నదనుకోండి, పాపం అతను ఏదైనా ఒక అధికార పార్టీలో జాయిన్ అవుతే ఏమవుతుందంటే అతని సభ్యత్వం రద్దవుతుంది, అతని సభ సభ్యత్వం రద్దవుతుంది. చూడండి, ఏ కాంటెక్స్ట్ లోపల స్వతంత్ర అభ్యర్థి స్వతంత్రంగా గెలిచిండు, సభలో ప్రవేశించిండు, కానీ
అతను ఆ తర్వాత ఎందుకు ఎవరి మనసు ఏముంటదమ్మా, ఇప్పుడు ఒక నిమిషంలో నా మనసు ఇట్లా ఉంది, ఇంకొక నిమిషంలో నా మనసు వేరేలాగా ఉంటది. అట్లా నేను రాజకీయ ధర్మం వేరు, రాజకీయ నైతికత వేరు, రాజ్యాంగ నైతికత, రాజ్యాంగ ధర్మము వేరు. మనం నిన్ననే చెప్పుకున్నాం పార్టీల గురించి చెప్పుకున్నప్పుడు. నైతికత అనేటటువంటిది వ్యక్తులకు వేరే ఉంటది, రాజ్యానికి వేరే ఉంటది, రాజకీయాలకు వేరే ఉంటది, రాజ్యాంగానికి వేరే ఉంటది నైతికత అనేటటువంటిది. కాబట్టి ఇప్పుడు నిమిషంలో నేను ఒకలాగా ఉండొచ్చు, ఇంకొక నిమిషంలో నా మైండ్ వేరేలాగా సంతోషపడుతుంది కావచ్చు. అప్పుడు నేను అలా బిహేవ్ చేయొచ్చు. దాన్ని స్థిరత్వం లోపించిన వాళ్ళం అంటూ ఉంటాను కదా. ఇప్పుడు చూడండి మన పాలిటిక్స్ ఎలాగా ఉన్నాయో, రైట్. కాబట్టి ఒక స్వతంత్ర అభ్యర్థి విషయం తీసుకోండి. ఒక స్వతంత్ర అభ్యర్థిని ఒక చిన్న అట్లా పెట్టుకోండి, ఒక లైన్. స్వతంత్ర అభ్యర్థి మాత్రం అతను గెలిచిన తర్వాత వేరే పార్టీ యొక్క సభ్యత్వం తీసుకోరాదు. సో వాడు తీసుకుంటే ఏమవుతుందంటే నీ సభ్యత్వం రద్దు అవుతుంది. నీ సభ్యత్వాన్ని ఎవరు రద్దు చేశాడు? స్పీకర్ రద్దు చేశారు. స్పీకర్ ఎప్పుడు రద్దు చేస్తారు? ఇంకా నాకు తెలియదు. నాకు తెలియదు కాదు కదా, ఇంకా దేవుడికి కూడా తెలియదు. ఎందుకు అంటే ఈ యాక్ట్ లోపట స్పీకర్ ఎంత కాలంలో నిర్ణయం తీసుకోవాలి అనే టైంను మెన్షన్ చేయలేదు. టైంని మెన్షన్ చేయలేదు. అది గుర్తుపెట్టుకోండి. ఒకటి, రైట్. స్వతంత్ర అభ్యర్థి విషయంలో అయిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు ఒక నామినేటెడ్ సభ్యులు ఉంటారు. వింటున్నారా? రెండో విషయం చెప్తున్నా, మూడో విషయం చెప్తున్నా. ఫస్ట్ నేను పార్టీ వాళ్ళ గురించి చెప్పిన, ఒక పార్టీ వ్యక్తి ఏమవుతుందో చెప్పిన. రెండవది స్వతంత్ర అభ్యర్థి ఏమవుతాడో చెప్పిన, వాడిని చంపేసినాం మనం. మూడో వ్యక్తిని కూడా చంపడానికి రెడీగా ఉన్నాం. వాడి పేరు ఏంటంటే నామినేటెడ్ క్యాండిడేట్స్. ఉదాహరణకి మనందరికీ తెలుసు రాజ్యసభలో 12 మంది ఉంటారు, కానీ రాజ్యసభకి ఇది వర్తించదు కాబట్టి నో ప్రాబ్లం. లోక్సభలో 2 ఉంటారు, ఇప్పుడు అది కూడా లేదు. అలాగనే మనకు ఇది అప్పుడు చేసిన చట్టం కదా, అలాగనే మనకు విధాన మండలిలో కూడా నామినేటెడ్ సభ్యులు ఉంటారు. విధాన మండలిలో ఎవరు నామినేట్ చేస్తారు? గవర్నర్ నామినేట్ చేస్తారు. గవర్నర్ నామినేట్ చేస్తారు. మీకు తెలుసు 12వ వంతు మంది డిగ్రీ హోల్డర్స్, టీచర్స్, పట్టభద్రులు, ఇలాంటి వాళ్ళు మనకు గవర్నర్ నామినేట్, స్థానిక సంస్థల అభ్యర్థులు గవర్నర్ నామినేట్ చేస్తారు. స్థానిక సంస్థల అభ్యర్థుల్ని మాత్రం ఎవరు ఎన్నుకుంటారు? స్థానిక సంస్థలు ఎన్నుకుంటారు. నామినేటెడ్ సభ్యుల గురించి మాట్లాడుతున్నా. ఇప్పుడు థర్డ్ అంశము, నామినేటెడ్ సభ్యులు కనుక గెలిచిన తర్వాత ఏమవుతుందంటే 6 నెలల లోపట ఏదైనా ఒక పార్టీలో చేరితే వారికి ఏమీ కాదట. 6 months లోపట జాయిన్ కావాలి. 6 months లోపట అయితే ఏం ప్రాబ్లం లేదు. కానీ 6 months తర్వాత, ఆఫ్టర్ 6 months తర్వాత ఏదైనా పార్టీలో జాయిన్ అవుతే అతని సభ్యత్వం రద్దు అవుతుంది. ఈ నిబంధనలు ఏమైనా ఉందా అసలు? యాంటీ డిఫెక్షన్ లా అంతా చాలా చండాలంగా ఉంటది అన్నట్టు ఈ చట్టం అంటటువంటిది. దీన్ని మార్చుకోవచ్చు కదా, మళ్ళీ మార్చుకోవచ్చు కదా. ఏదో చేయాలి అంటే చేసిండ్రు, ఒక చట్టం ఉండాలి అంటే చట్టం చేసిండ్రు. మిగతా దేశాలలో ఇలాంటి చట్టమే లేదు అసలు. మిగతా దేశాలను కంపేర్ చేసుకుంటే ఈ చట్టం వల్ల వాళ్ళు ఎంత అనుకూలంగా మలుచుకుంటున్నారంటే, ఈ చట్టాన్ని అనుకూలంగా మలుచుకుంటున్నారు. కానీ ఈ చట్టం ఇలా ఉంది కాబట్టి దీన్ని మారుద్దామని సభ అనుకోవట్లేదు. ఎందుకు అనుకోవట్లేదు చెప్పండి? ప్రతి ఒక్క రాజకీయ పార్టీ ఎప్పుడప్పుడు అధికారంలో వస్తే దీన్ని యూజ్ చేసుకుందామని అనుకుంటారు. ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి ఇది అవసరం. అందరికి చూడండి, ఎంత ఇది కానీ లోక్పాల్ కానీ దీని మీద ఎవరు శ్రద్ధ పెట్టరు ఇలాంటి వాటి మీద. ఎందుకంటే ఈ రెండు కూడా వాళ్ళకే నష్టం అవుతున్నాయి కాబట్టి. ఒకసారి మీకు తెలుసో తెలీదు, విజిల్ బ్లోయర్ చట్టం చేసినప్పుడు రాజకీయ పార్టీలు అందులోకి తీసుకురావాలని పెట్టిరు అన్నట్టు. అప్పుడు చాలా పెద్ద ప్రాబ్లం అయింది. ఆ తర్వాత సమాచార హక్కు చట్టంలోకి తీసుకురావాలి అదంతా అని చెప్పేసి, తర్వాత అది కొనసాగి నేను బుక్ లో రాసి తర్వాత ఆ బుక్ నుంచి నేను తీసేసుకున్నా. మళ్ళీ ఇంకోసారి అప్డేట్ చేసినప్పుడు ఎందుకు తీసేసుకోవాల్సి వచ్చింది అంటే, ఇట్లనే చాలా మంది అడిగినప్పుడు సమాచార హక్కు చట్టం కింద ప్లస్ సభ్యులని అక్కడ అడిగినప్పుడు వాళ్ళు లోక్సభలో ప్రకటించారు, ఇప్పటి వరకు మేము వాటి మీద ఏం చర్య తీసుకోవట్లేము అని, నిలిపివేసినామని. అంటే మనకే బుద్ధి లేకుండా అయిపోద్ది అన్నట్టు. అది దాని మీద మనం చేసిన తర్వాత ఏం జరుగుద్ది అని చూసిన వాళ్ళకి మనమే కరెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి. ఎందుకంటే ఆ రాజకీయ పార్టీలు కానివ్వండి, సభల్లో సభ్యులు కానివ్వండి,
లోక్పాల అంశాలు కానివ్వండి, ఇవంతా కూడా వాళ్ళు ఒకటే. నెక్స్ట్ ఎప్పుడైనా వాళ్ళకు నష్టం జరిగే అవకాశం ఉంటుందని వాళ్ళు దాన్ని టచ్ చేరి దాన్ని స్పృశించరు వాళ్ళు. అలా అదే లోపం మన రాజకీయాలలో ఉన్న లోపమే అది. అసలు ఇది పెట్టినా పెట్టకుండా ఏమవుతుంది? ఏమీ లేదు. చూడండి, ఇది ఒక ఆట. దీని ప్రకారం ఉన్నదా, దీని ప్రకారం కేసుకి వెళ్తున్నామా, దీని తర్వాత ఏంటి అనేటటువంటి అంశం తప్ప ఎలాంటిది వర్తించదు. ఇప్పుడు అర్థమైందా? పార్టీ సభ్యులు ఎలా ఉండాలి, అలాగనే స్వతంత్ర అభ్యర్థులు ఎలా ఉండాలి, నామినేటెడ్ సభ్యులు ఎలా ఉండాలి. నామినేటెడ్ సభ్యులు ఎలా ఉండాలి? 6 నెలల తర్వాత వారు వేరే పార్టీలో జాయిన్ అవుతే వాళ్ళ సభ సభ్యత్వం రద్దు అవుతుంది. 6 months లోపట జాయిన్ అవుతే ఏం ప్రాబ్లం లేదు. చూడండి, వాళ్ళకి ఒక మినహాయింపు ఇవ్వడం అని జరిగింది. రైట్, నామినేటెడ్ సభ్యులు ఇది. అయితే మనకు ఎప్పుడు కూడా మనం ముందే చెప్పుకున్నట్టుగా సభాధ్యక్షుడికే, అంటే సభాధ్యక్షుడు అంటున్నాను, నేను స్పీకర్ అనే పదం ఇక్కడ అనట్లేదు. సాధారణంగా సభకు అధ్యక్ష వహించి స్పీకర్. ఇఫ్ ఒక్కొక్కసారి స్పీకర్ ఉండరు, లేకపోతే సభాధ్యక్షుడు ఉంటారు. స్పీకర్ లేకపోతే ఎవరు సభాధ్యక్షత వహిస్తారో వాళ్ళే ఈ పార్టీ ఫిరాయింపుల మీద నిర్ణయం తీసుకోవాలి. అంటే ఎప్పుడు కూడా మనం ఏమనుకోవాలంటే, చదువుకునేటప్పుడే సభాధ్యక్షుడు నిర్ణయం తీసుకుంటారో అనాలి. సభాధ్యక్షుడు ఎవరైనా ఉండొచ్చు, అంటే స్పీకర్ ఉండొచ్చు, డిప్యూటీ స్పీకర్ ఉండొచ్చు, లేదా ప్యానల్ ఆఫ్ స్పీకర్ ఉండొచ్చు. వాళ్ళు కూడా లేకపోతే సభలో సభ్యుడిని ఒకళ్ళు ఎన్నుకోవచ్చు, వాళ్ళు లేకపోతే రాష్ట్రపతి ఒకళ్ళని నామినేట్ చేయవచ్చు. మనం అక్కడ చెప్పుకున్నాం, మీకు గుర్తుకుందో లేదు. అప్పుడు ఇదే అంశాన్ని వాడు తిప్పి ఏమి ఇస్తాడంటే, స్పీకర్ లేడు, డిప్యూటీ స్పీకర్ లేదు, ఇప్పుడు ఏం చేయాలి అని ఇస్తారు. అప్పుడు మీరు ఒకటే భయపడుతూ ఉంటారు. మనకు ఏం చెప్పినాం? సభకు సభాధ్యక్షత ఒకళ్ళు లేకపోతే ఇంకా ఎవరు ఉంటారు? ప్యానల్స్ ఆఫ్ ఉంటారు. ప్యానల్స్ లేకపోతే ఏమి రాజ్యాంగం మనకేం వెసులుబాటు ఇచ్చింది? ఎవరు లేకుండా ఖాళీ మొత్తం ఉంటే రాష్ట్రపతి నియమిస్తారు, లేదా సభలో సభ్యుని ఎన్నుకుంటారు. ఆ విషయం గుర్తుకుండి ఉంటే భయం అక్కర్లేదు. అంత ఫ్లూయెన్సీ మీద తప్ప వేరే భయం అంటూ పెద్దగా ఏం లేదు. రైట్. ఆ తర్వాత మనకు ఏదైనా ఈ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి సంబంధించి సభ కూడా కొన్ని రూల్స్ ని, నామ్స్ ని చేసుకుంటూ ఉంటది. ఎప్పుడు కూడా ఏదైనా సరే ప్రతి దానికి సభ నామ్స్ చేసుకుంటది, తనకంటూ సొంతంగా చేసుకుంటది. ఆ నామ్స్ ని రూపొందించే అధికారము స్పీకర్ కే ఉంటుంది. స్పీకరే ఆ నామ్స్ ని రూపొందించి సభలో ప్రవేశపెడతాడు. దాన్ని వాళ్ళు ఒప్పుకున్న తర్వాతనే దాన్ని ఆమోదించుకుంటారు ఎవరైనా కానీ. అది ఎప్పుడు జరిగే ఉంటుంది, ఎప్పుడూ ఉంటుంది. అది స్పీకర్కి ఉంటుంది అని మీకు చెప్పడానికి చెప్తున్నాను అంతే. అయితే దీంట్లో మనకు ఇది చిన్న యాక్ట్ అండి. ఇప్పుడు చెప్పింది యాక్ట్ ఇంతంతే ఉంటది. ఈ యాక్ట్ లో కొన్ని మినహాయింపులు ఉన్నాయి. ఆ మినహాయింపులు ఏంటి అనేటటువంటిది మనం నేర్చుకోవాలి. ఆ మినహాయింపులలో ఏంటిదంటే, ఏదైనా ఒక పార్టీ పూర్తిగా వేరొక పార్టీలో విలీనం అవుతే సభ్యులకు ఎలాంటి నష్టము జరగదు. టోటల్ పార్టీ ఇంకేముంటది, ఒక కంప్లీట్ పార్టీ ఒక పార్టీలో జాయిన్ అవ్వచ్చు. సభ్యులకు ఎలాంటి నష్టం లేదు. అంటే సభ్యుల అర్హత మీద ఎలాంటి సందిగ్ధత మనకు అవసరం లేదు. ఒకటవది. రెండవ అంశం ఏంటంటే, మనకి పార్టీ పోతే ఒకటే అనుకున్నాం. పార్టీ పేరుతో పాటే ఒక పార్టీలో విలీనం అవుతే ఏం ప్రాబ్లం లేదు. రెండవది, ఒక పార్టీ పేరు అలాగనే ఉంటది. మనం ఒక పార్టీ, మనందరం మన 6 మంది ఒక పార్టీ పేరుతో మనం ఏం అనుకోవట్లేదు. మనం 6 మంది ఏం చేస్తున్నాం అంటే 6 మందికి 6 మంది వెళ్తున్నాం. మన పార్టీలని లెట్ చేయట్లేం, విలీనం చేయట్లేదు. మన పార్టీ అనే పదమే రావట్లేదు నోట్ల నుంచి. అది బాగా గుర్తుకోండి, మంచిగా మోటుగా చదువుకోండి. మన సభ్యులం, మనందరం ఏం చేస్తున్నాం అంటే మనందరం పోయి వేరే పార్టీలు జరుగుతుంది. అంటే పార్టీలో ఉన్న సభ్యులం వెళ్తున్నాం. అప్పుడు కూడా ఎలాంటి నష్టం ఉండదు, ఎలాంటి నష్టం మనకు కనబడదు. రెండవది, పార్టీ పేరుతో పోయినా ఏం కాదు, పార్టీలో పేరుతో సంబంధం లేకుండా పార్టీలో ఉన్న సభ్యులందరూ పోతే కూడా నో ప్రాబ్లం. ఇంకొకటి కూడా ఒక మినహాయింపు ఇచ్చారు. ఏమనంటే, పార్టీ మొత్తం సభ్యుల్లో 2/3 వంతు మంది సభ్యులు వెళ్ళిపోతే, వేరే పార్టీలకు వెళ్ళిపోతే కూడా ఏం ప్రాబ్లం ఉండదు. అంటే వెళ్ళిపోయిన వాళ్ళకి ప్రాబ్లం ఉండదు. అంటే వెళ్ళిపోయిన వాళ్ళకి ఏం వర్తించదు? యాంటీ డిఫెక్షన్ వర్తించదు. అది చదువుకోవాలి. 2/3 వంతు
గతంలో 1/3 వంతు ఉండేది, దాన్ని మార్చేసారు. 91వ రాజ్యాంగ సవరణ ద్వారా మార్చి 2/3 పెట్టారు. అంటే 2/3 వంతు మందిని మనం ఒక పార్టీ నుంచి వెళ్ళిపోతే మనకు యాంటీ డిఫెక్షన్ వర్తించదు. అయితే ఈ 2/3 వంతు మంది ఏ కాలం నుండి ఏ కాలం వరకు పోవాలి అనేది పేర్కొనలేదు. కిటుకుకి ఇక్కడ వచ్చింది మొత్తం, ఇంకేం లేదు. ఎంత అంటే అంత. ఎప్పటి నుంచి? ఈ రోజు నుంచా, రేపటి నుంచా, ఒక 6 నెలల లోపట్లనా, ఒక నెలల లోపట్నా, లేకపోతే నువ్వు ఈ రోజు ఒక అబ్బాయి శేఖర్ అనే అతను ఈ రోజు వేరే పాటలకు వెళ్తాడు, రేపు పార్వతి వెళ్ళుద్ది, 3 సంవత్సరాల తర్వాత పద్మ వెళ్తుంది, 4వ సంవత్సరం సురేష్ వెళ్తాడు అంటే ఏంటి? ఇవన్నీ కలిపి చివరికి లాస్ట్ నిర్ణయం తీసుకుంటాం. అప్పటి వరకు స్పీకర్ ఈ విషయాలు తెలవనట్టే ఉంటాడు, నర్మ గర్భంగా. అబ్బా ఇలాంటి జరుగుతుందా, మాకేం తెలియదు కదా అన్నట్టే ఆ విషయం గురించే మాట్లాడరు. గతంలో ఒక పార్టీ, ఇప్పుడు ఒక పార్టీ, ప్రతిసారి పాటలు చేస్తాయి. ఇంకా మనం పేర్లు చెప్పాలి. ఈ రోజు మొన్ననే కొత్తగా అయింది, ఈ రోజు ఒక ఆయన వెళ్ళిపోయిండు. అసలు ఈ రోజు ఒక ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా దాని మీద స్పీకర్ కి ఇచ్చినా కానీ వాళ్ళు ఇస్తారు, ఎమ్మటే పోయి ఇస్తారు. వాళ్ళు ఇచ్చినా వాడు ఏ సపోర్ట్ చేయాలి పెట్టుకుంటాడు. ఎందుకు సపోర్ట్ చేయట్లేడు అని వాడిని కొట్టడానికి అవకాశం లేదు, కోర్టుకి లాగడానికి అవకాశం లేదు, తిట్టడానికి అవకాశం లేదు. ఎందుకు అంటే యాంటీ డిఫెక్షన్ లాలో స్పీకరు ఇంత కాలంలోనే నిర్ణయం తీసుకోవాలి అని చెప్పలేదు. అయితే అనేకమైనటువంటి జడ్జిమెంట్స్ సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలి అని రాజ్యసభ చైర్మన్ గా ఉన్నటువంటి వెంకయ్య నాయుడు 3 నెలల లోపల తీసుకోవాలి అనేటటువంటి అంశాన్ని చెప్పడం జరిగింది. సాధ్యమైనంత వాళ్ళు అట్లా చెప్తూ ఉన్నారు, సాధ్యమైనంత త్వరగా తీసుకోవాలి అంటే. బాగా ఆలస్యమైనప్పుడు వాళ్ళ మీద మనము ఎక్స్‌ప్లాయిట్ చేయడానికి కోర్టుకు వెళ్తూ ఉంటాం. వాళ్ళ తప్పులు బయట ప్రజలకు తెలియచేయడానికి కోర్టుకు వెళ్తూ ఉంటాం. సభలో దాని గురించి మాట్లాడుతూ ఉంటారు, లెటర్స్ ఇస్తూ ఉంటారు, మీడియాకి ఇస్తూ ఉంటారు. కానీ ఇవేమీ జరగదు. ఎందుకు అంటే యాక్ట్ లో లోపం ఉందని ఆఫ్టర్ ఆల్ గ్రూప్ 2 వాళ్ళకే మనకు తెలిస్తే వాళ్ళకి తెలియదా? తెలుసు కానీ చెయ్యరు. మనం కూడా రేపు అక్కడ పోయినా మనం కూడా అంతే. అంటే ఎవరైనా వెసులుబాటు చూసుకుంటాం, ఎవరైనా వెసులుబాటు, అవసరాలు ఇవన్నీ చూసుకుంటాం. మనం ఏం చేయాలంటే మీరు గ్రూప్ 1 రాస్తే దీని మీద చెప్పాలి. అదే గ్రూప్ 2 వాళ్ళకు కాలం నిర్ణయించకపోవడం వల్ల జరుగుతుందని అంత మాత్రం తెలిస్తే చాలు. స్పీకర్ కి ఎంత కాలం లోపల పీరియడ్ ఆఫ్ టైం, ఆ టైం అనేది నిర్దేశించబడలేదు చట్టంలో. ఇంతేముంది, రైట్. ఆ తర్వాత గుర్తింపు పొందని పార్టీ నుండి ఒకరు వెళ్ళినా మనకు పార్టీ ఫిరాయింపు అనేటటువంటిది వర్తించదు. ఒకరు వెళ్ళిన అంటే 2/3 అంటున్నాం కదా. ఆ 2/3 అనేది దేనికి? ఓన్లీ రికగ్నైజ్డ్, గుర్తింపు పొందిన పార్టీలకి. గుర్తింపు పొందని పార్టీల నుండి ఒకరు వెళ్ళిన ఫిరాయింపు అనేటటువంటిది మనకు వర్తించదు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? 3 ప్రశ్నలు. స్వతంత్ర అభ్యర్థులు, పార్టీ అభ్యర్థులు, నామినేటెడ్ అభ్యర్థులు ఒకటి, 2/3 అనేది ఒకటి, స్పీకర్ కి టైం నిర్ణయించలేదు చట్టం అనేటటువంటిది ఒకటి. రైట్. సభకు అధ్యక్షత వహించే వాళ్ళు దాని మీద నిర్ణయం తీసుకోవాలి అని అనుకోవాలి. రైట్. ఇప్పుడు ఒకటే ఎగ్జాంపుల్ ఎందుకు, చాలా మంది వస్తున్నారు కదా ఇప్పుడు. ఇప్పుడని కాదు, పోయిన గవర్నమెంట్ లో కూడా ఉన్నారు. వాళ్ళని ఎప్పుడు గుర్తించిండ్రు చివరికి అంటే వాళ్ళది ఆ 2/3 వచ్చే వరకు నోరు మూసుకుంటారు అన్నట్టు. 2/3 వచ్చిన తర్వాతనే వాళ్ళు బయటికి అంటారు, అంతవరకు అనరు. చూడండి, మనందరం అనుకుంటాం కదా వాళ్ళకి తెలివి ఉండదు అని. వాళ్ళకి చాలా తెలివి ఉంటది. వాళ్ళు బాగా ఆలోచిస్తారు. వాళ్ళకి లీగల్ అడ్వైజర్స్ ఉంటారు కదా, లీగల్ ఎక్స్పర్ట్స్, వాళ్ళ అడ్వైజర్స్, లాయర్స్ చాలా పెట్టుకుంటారు, అంతా అడ్వైజ్ చేస్తారు. అయినా ప్రతి పార్టీకి ఒకళ్ళు ఉంటారు, ప్రతి పార్టీకి వాళ్ళల్లోనే వాళ్ళకు మంచి మంచి లాయర్స్ ఉంటారు. మీరు చూడండి ఎక్కడైనా కానీ, ఇప్పుడు టీడీపీకి అక్కడ ఒక అతను ఉంటాడు, అక్కడ ఆయన చాలా మంచి, వర్లరామయ్య చాలా మంచి అతను. ఇక్కడ డిఆర్ఎస్ కి గతంలో వాళ్ళ ఎంపీ అతనే ఒక అతను, చాలా వినోద ఆయన పేరు ఏదో ఉంటది, ఎంపీ అతను కూడా మంచి లా చేసిన బాగా పర్ఫెక్ట్ పర్సన్స్ ఉంటారు. ఇంకా మాకు తెలియదు ఏముంది, కాంగ్రెస్ కి అయితే అది ఎప్పటి నుంచో వాళ్ళకి చాలా మంచి వాళ్ళు ఉంటారు, సీనియర్స్ లాయర్స్ ఉంటారు,
వాళ్ళు మొత్తం ఇలాంటి ఏకి తీకి పాకం పెట్టేస్తారు. మొత్తం చిన్న చిన్న లూప్ హోల్స్ అన్ని తీసి మనం ఇట్లా చేయాలని చెప్తూ ఉంటారు. అట్లా అట్లా ప్రతి ఒక్కళ్ళకి ఉంటారు. మనకు కూడా అంతెందుకంటే ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి ఒకళ్ళని పెట్టుకుంటారు వాళ్ళు. మంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు మంచి సౌండ్ పార్టీ ఉన్నప్పుడు వాళ్ళు మంత్రులందరూ కూడా వాళ్ళకు ముగ్గురు ఉంటారు వాళ్ళకు. ఒక్కొక్కళ్ళు ఓఎస్డీలు ముగ్గురో నలుగురో ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళని పెట్టుకుంటారు. వాళ్ళు దాంట్లో గైడ్ చేస్తూ ఉంటారు. రైట్. ఇదండి మనకు సంబంధించినటువంటి అంశము. ఇంకొక అంశం ఏంటంటే మరి మనందరం అనుకోవచ్చు, ఇట్లా చేస్తే ఏం నష్టం ఉంటది? ఏం జరుగుతది? అంటే ఒక్కసారి పార్టీ ఆదేశాలను పార్టీ విప్‌ను పాటించకుండా ఉంటే స్పీకరు వాళ్లకు ఇక మంత్రి పదవులను కేటాయించరాదు. ఒకటవది. రెండవది లాభదాయక పదవులను ఇవ్వరాదు. అంటే ఆదాయ మరియు లాభదాయక పదవులను ఇవ్వరాదు. అంటే పార్టీ ఫిరాయింపు చట్టం కింద అనర్హుడుగా ప్రకటింపబడినటువంటి పార్లమెంటు లేదా రాష్ట్ర అసెంబ్లీ సభ్యులకు మంత్రి పదవులు కానివ్వండి, ఆదాయ మరియు లాభదాయక పదవులలో కానీ నియమించరాదు. అదొక ముఖ్యమైనటువంటి అంశం. ఆ తర్వాత కర్ణాటక కేసు లోపట రమేష్ స్పీకర్ అన్నట్టు ఆయన ఏం చేసిండు అంటే వాళ్ళకు వచ్చినటువంటి ఆ డిస్ప్యూట్స్ వల్ల కుమారస్వామి ప్లస్ అక్కడ ఉన్నటువంటి పార్టీల బలాబలాల నేపథ్యం లోపట పార్టీ ఫిరాయించిన వాళ్ళందరినీ ఏం చేసిండు అంటే సస్పెండ్ చేసిండు. అది ఓకే, చేయొచ్చు, అధికారం ఉంది. అలా కాకుండా ఆయన ఇంకొక మాట అదనంగా ఉపయోగించిండు. యాంటీ డిఫెక్షన్ లాలో లేని పదం ఉపయోగించి వీళ్ళు ఈ సభ కాలము వరకు మళ్ళీ తిరిగి పోటీ చేయరాదు అన్నాడు ఆయన. ఆయన స్పీకర్ ఆదేశాల మీద, స్పీకర్ ఇచ్చేటటువంటి ఉత్తర్వుల మీద వాళ్ళు పార్టీ ఫిరాయించడం వల్ల ప్రభుత్వం అనేటటువంటిది పడిపోయింది, చాలా నష్టం జరిగింది. కాబట్టి వీళ్ళు మళ్ళీ ఈ సభ పూర్తిగా క్లోజ్ అయ్యే వరకు వీళ్ళు ఎన్నికలలో పాల్గొనరాదు అని ఇచ్చిండు. దాని మీద మాత్రం కోర్టు ఏమని చెప్పింది అంటే స్పీకర్ కి అధికారము లేదు. నీకేమైనా అధికారం ఉందంటే అతని యొక్క సభ్యత్వాన్ని రద్దు చేసే అధికారమే ఉంది. మంత్రి పదవులు ఇవ్వకుండా అధికారం ఉంది, లేక లాభదాయక పదవులు ఇవ్వకుండా అధికారం ఉంది నువ్వు అధ్యక్షుడు కాబట్టి. కానీ నువ్వు చేసేటటువంటిది ఏంటి అంటే నువ్వు వాళ్ళని మళ్ళీ ఉప ఎన్నికలలో నిలబడవద్దు అని వాళ్ళ యొక్క స్వేచ్ఛను, వాళ్ళ యొక్క రాజకీయ స్వేచ్ఛను నువ్వు కాలదన్నుతున్నావు. నీకు అలాంటి అధికారం లేదు అని చెప్పింది. ఈ జడ్జిమెంట్ వల్ల మనకేం తెలిసింది అంటే యాంటీ డిఫెక్షన్ లాలో మనకు అన్ని ఉండవు, గింతంతే ఉంటది. మన కేసుల ద్వారా ఇవన్నీ తెలుస్తున్నాయి. టైం పెట్టలేదని ఎవరు తెలుసు? మనకు టైం పెట్టలేదు మనకు అసలు థాట్ వస్తుందా? కేసుల వల్ల వచ్చింది. ఏం లోపం, ఏం విమర్శ అంటే టైం పెట్టలేదు. ఇంకొక ఏం విమర్శ అంటే నువ్వు బహిష్కరించే అవకాశం ఉంది, నీ మంత్రి పదవులు ఇవ్వకుండా ఉండే అవకాశం ఉంది, వాళ్ళు నియంత్రించే అవకాశం ఉంది, లాభదాయక పదవులు ఇవ్వకుండా ఉంది. కానీ నువ్వు ఉప ఎన్నికలలో కూడా నిలబడొద్దు అంటే వాళ్ళని రాజకీయ అధికారానికి దూరంగా ఉంచాలని నువ్వు కుట్ర పన్నుతున్నావు అని కోర్టు ఆ విధంగా చెప్పింది. నువ్వు నీకు అధికారం లేదు, ఇప్పుడున్నటువంటి రాజ్యాంగ నిబంధనల ప్రకారం నీకు అధికారం లేదు. యాంటీ డిఫెక్షన్ లో రేపు మార్చవచ్చు, ఏదైనా ఒక రాజ్యాంగ సవరణ ద్వారా 102లో 191లో ఏమైనా పెట్టవచ్చు. ఇప్పుడుకున్నటువంటి నిబంధనల ప్రకారం నువ్వు ఉప ఎన్నికల నిలబడొద్దు అనేది నీకు లేదు అని చెప్పింది. అది ఇంపార్టెంట్. అందుకే మన కేసులను ఎందుకు స్టడీ చేయాలి, ఎగ్జాంపుల్స్ ఎందుకు తీసుకోవాలి అంటే అది మన కాన్స్టిట్యూషన్ అర్థం అవడానికి, విశ్లేషించుకోవడానికి, ముఖ్యంగా మనం కాంపిటేటివ్ పిల్లలకు అలా ఉపయోగపడుతుంది. అలా ఉపయోగపడడం అనేటువంటిది మనకు మార్కులు తెచ్చి పెడుతుంది. ఏదో పొడిగా చదువుకొని ఇట్లా అంతవరకే చదువుకుంటే ఏమవుతుందంటే మనం ఆన్సర్ చేయలేకపోతున్నాం. ఇప్పుడు ఉండేటటువంటి పద్ధతిలో ఆన్సర్ చేయలేకపోతున్నాం. అదే గ్రూప్ 1 పిల్లలు అయితే దాన్ని సజెస్ట్ చేయలేరు, ఏదో పై పైన చదువుకుంటే రాదు. ఖచ్చితంగా కొంచెం విశ్లేషణాత్మకంగా చదువుకుంటే, అలాంటి చదువుకుంటే యాస్టీజ్ గా దించండి. నిజం చెప్పాలంటే నేను చెప్తున్నా, యాస్టీజ్ గా దించండి. ఒక మంచి మెటీరియల్ సూపర్ మార్కులు వస్తాయి. కానీ అది మంచిగా ఉండాలి. అంటే అది బట్టి పట్టడం అని కాదు. మీరు దాన్ని ఏమైనా అనుకోండి, ఒక మంచి ఆన్సర్ ఉన్నది ఉన్నట్టుగా అక్కడ ప్రజెంట్ చేయండి, ఉన్నది ఉన్నట్టుగా దించండి. ప్రజెంట్ చేయడం అంటే యాక్చువల్ గా మీ ఓన్ ఐడియా ప్రజెంట్ అనే వర్డ్ కి. కానీ అట్లా కాకుండా మీరు ఏదైనా మంచిది ఉంటే దాన్ని ఇలా ఉంది అట్లా చేయండి. దానికి కొంచెం ఎక్కువ క్వశ్చన్స్ చదువుకోవాలి, ఎక్కువ ఇంట్రొడక్షన్స్, ఎక్కువ కంక్లూజన్స్, ఎక్కువ ఇన్ఫర్మేషన్ మన కాడ, కొంచెం ఇంటర్ప్రిటేషన్స్, కేస్ లాస్, కొటేషన్స్, లేటెస్ట్ అంశాలతో పెట్టుకోవాలి. ఆల్రెడీ ముందు పెట్టుకోవచ్చు. రైట్. ఇది అండి మాకు సంబంధించినటువంటిది. అది గతంలో 1/3 ఉంటే ఇప్పుడు 2/3 అనేటట్టు ఉన్నది. మీకు రమేష్ కేసు చెప్పిన, రమేష్ స్పీకర్ గా ఉన్నప్పుడు చెప్పిన.
జి విశ్వనాథన్ కేసు అనేటటువంటిది ఒక ప్రామాణికమైనటువంటి కేసు ఉంది. జి విశ్వనాథ్ కేసు అనేటటువంటిది కేసు ఏంటంటే, ఎవరైనా ఒక అభ్యర్థి బహిష్కరించినప్పుడు ఏం చేస్తాము అంటే, అతన్ని బహిష్కరించిన తర్వాత అతను వేరే పార్టీలో చేరుతాడు. వేరే పార్టీలో చేరితే అతను ఆ సభ యొక్క సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నట్లా అనేది ఒక ప్రశ్న వచ్చింది ఆ కేసులో. యాక్చువల్ గా ఒకవేళ మనము బహిష్కరించినప్పుడు ఏం జరుగుద్ది అంటే, అతన్ని అన్అటాచ్డ్ అంటే ఆ పార్టీ నుండి బహిష్కరించినట్టు అర్థం. కాబట్టి అన్అటాచ్డ్ అంటే ఆ పార్టీకి సంబంధం లేని ఒక స్వతంత్ర అభ్యర్థిగా అతన్ని గుర్తిస్తాం. జరిగే సంఘటన ఏంటంటే అన్అటాచ్డ్ సభ్యుడిగా అతన్ని గుర్తిస్తాం. అన్అటాచ్డ్ అంటే ఏంటంటే స్వతంత్రంగా ఉన్నట్టే కదా. ఒక స్వతంత్రంగా ఉన్నటువంటి వ్యక్తి వేరే పార్టీలకు వెళ్ళినప్పుడు ఉదాహరణకి విశ్వనాథ్ అన్నట్టు ఆయన ఎండిఎంకే పార్టీలకు వెళ్ళింది. చాలా పెద్ద ఫేమస్ యూనివర్సిటీ స్థాపించింది ఆయన అక్కడ. ఆయన పార్టీ బహిష్కరణ తర్వాత వేరే పార్టీలో చేస్తే తన పార్టీ సభ్యత్వాన్ని స్వతంత్రంగా వదులుకున్నట్లు చెప్పొచ్చు. స్పీకర్ ఇచ్చినటువంటి శిక్షణ అనుభవించట్లేడు, అనుభవించుకుంటా వేరే పార్టీలో చేరిండు. వేరే పార్టీలో చేరడం వల్ల ఏమవుతుంది అంటే అతను సొంతంగా తనకు తానే వదులుకున్నట్లుగా భావించాలి అని జి విశ్వనాథ్ కేసులో చెప్పింది. జి విశ్వనాథ్ కేసులో చెప్పినటువంటి దాన్ని మహారాష్ట్రలో జరిగినటువంటి శివసేన విషయంలో దానికి వ్యతిరేకంగా జడ్జిమెంట్ అనేది వచ్చింది. అది చదువుకోవాలి. రైట్. మనకు కోర్టులు కూడా సమయాన్ని బట్టి, కేసులో ఉన్న అంశాలను బట్టి రాజ్యాంగ ధర్మాసనాలు డిఫరెంట్ గా మనకు తీర్పులు అనేటువంటి వెలువడుతున్నాయి. ఇప్పుడు ఈ జి విశ్వనాథ్ 30 ఏళ్ల క్రితం జరిగింది ఈ కేసు. 30 ఏళ్ల తర్వాత ఇప్పుడు శివసేన జరిగినటువంటి ఆ ఫిరాయింపులు ఏకనాథ్ షిండే జరిగినటువంటి కేసులో ఇదే కేసు మళ్ళీ జి విశ్వనాథ్ కేసుని వాళ్ళు రివ్యూ చేశారు హిందూ పేపర్ వాళ్ళు. అట్లా అన్నట్టు అట్లా చదువుకుంటే ఏమవుతుందంటే పెద్దగా ఏం లేదు. ఏ సబ్జెక్ట్ సార్లు వాళ్ళు చెప్తారు, అది మీరే ఎక్కువ చదివితే మీరు టైం అంతా నష్టపోతారు. అంత టైం ఉండదు కదా. ఒక సబ్జెక్ట్ సార్కి నాకేంటంటే పాలిటీ వరకే పరిధి ఉంటది. నాకు వేరే అంత టైం అట్లా. వేరే సార్లు వాళ్ళు సొసైటీ చదువుతారు, మిగతా వాళ్ళు చదువుతారు. వాళ్ళు చెప్పినట్టు విని మీరు ఫాలో అవుతే చాలు. మీరే అన్ని చదువుతా ఉంటే మీ సముద్రం అంత దాని టైం ఉండదు. ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ సర్స్ని మీరు వాళ్ళకు కూడా ఉంటది కదా, వాళ్ళకు కూడా మా పిల్లలు మంచిగా పాస్ కావాలి, జాబులు రావాలని ప్రతి ఒక్కరికి ఉంటది. కాబట్టి మీరు అలాంటి సర్స్ని ఎట్లాగో డబ్బులు పెట్టి చదువుతున్నాం, టైం చేస్తున్నాం కాబట్టి సరిపోతుంది. మీకు ఆ నోట్స్, ఆ విషయాలు అవన్నీ సరిపోతుంది. రైట్, అది ముఖ్యమైనది. ఆ తర్వాత మనకి ఇంకొక కేసు ఏంటంటే కిహోటో హాలోహాన్ జుచిల్హు కేసు అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ కేసు. కిహోటో హాలోహాన్ అనే పేరు గుర్తు లేకపోతే జుచిల్హా అనేటటువంటి కేసుని గుర్తుపెట్టుకోండి. కిహోటో హాలోహాన్ వర్సెస్ జుచిల్హా కేసు అంటారు దీన్ని. ఈ జుచిల్హా కేసు లోపల ఏం చెప్పింది అంటే స్పీకర్ చెప్పిందే తుది నిర్ణయము కాదు. స్పీకర్ చెప్పినటువంటి అంశాల మీద న్యాయ సమీక్షకు వెళ్ళవచ్చు అని చెప్పింది. అందుకే జుచిల్హా కేసు అంటటువంటిది అయితే కిహోటో హాలోహాన్ వర్సెస్ జుచిల్హా కేసు అంటటువంటిది ఇంపార్టెంట్. మనం ఇందాక చెప్పినాం కదా, స్పీకర్ నిర్ణయాలు ట్రిబ్యునల్ నిర్ణయాల లాగా ఉంటది. ట్రిబ్యునల్ మీద ఎలా కోర్టుకు వెళ్తామో అలాగనే స్పీకర్ నిర్ణయాల మీద కూడా మనం కోర్టుకు వెళ్ళవచ్చు. ఇప్పుడు రమేష్ విషయంలో రమేష్ స్పీకర్ గా తీసుకున్న నిర్ణయం మీద కోర్టుకు వెళ్ళడం బట్టే అతనికి అధికారం లేదు, ఉప ఎన్నికల్లో పాల్గొనకుండా చేసే అర్హత లేదు స్పీకర్ అని వాళ్ళు చెప్పడం జరిగింది. రైట్, అట్లా మనం గుర్తు పెట్టుకోవాలంటే ఒక ఏ టైంలో వెళ్తున్నారు అనేది మనం చెప్పలేము. కాబట్టి ఈ అంశాలు మన కోర్టు కేసుల ద్వారా తెలుస్తున్నాయి. జుచిల్హా కేసు అంటటువంటిది ఏం వ్యాఖ్యానించింది అంటే స్పీకర్ కున్న అధికారాల నిర్ణయీకరణ ప్రక్రియ మీద మనం కోర్టుకి వెళ్ళవచ్చు, కోర్టులో న్యాయ సమీక్ష చేయవచ్చు అన్నది. ఎందుకు ఇంత స్పష్టంగా చెప్తున్నారు అంటే మనకి యాంటీ డిఫెక్షన్ లా ఏమని చెప్తుంది అంటే స్పీకర్ కి సంపూర్ణ అధికారాలు కట్టబెట్టింది, స్పీకర్ నిర్ణయాలు అంతిమమైనవి అని చెప్పినవి. అయితే ఈ జుచిల్హా కేసు ఏమని చెప్తున్నాయి, అంతిమమైనవి కాదు, దాని మీద కూడా మేము జ్యుడిషియల్ రివ్యూ చేస్తాము, న్యాయ సమీక్ష గురి చేస్తాము, అతని ప్రక్రియను మేము జ్యుడిషియల్ రివ్యూ చేస్తామని చెప్తుంది. రైట్, అది చాలా ఇంపార్టెంట్ అన్నటువంటి కేసు. ఆ తర్వాత మనకు
ఆ రెండిటికి ఉంటుంది. ఎప్పుడైనా సుప్రీంకోర్టుకి ఎన్ని అధికారాలు ఉన్నాయో హైకోర్టుకు కూడా అన్ని అధికారాలు ఉన్నాయి. అంతిమంగా వ్యాఖ్యానించే అధికారం సుప్రీంకోర్టుకు ఉంటుంది. ప్రతి అధికారము మనకు హైకోర్టుకి సుప్రీంకోర్టుకు సమానంగా ఉంటది. అన్నింటి మీద ఎక్కువ అధికారం సుప్రీంకోర్టుకు ఉంటది. అదే 226 ప్రకారం విస్తృతి హైకోర్టుకు ఉంటది. అంటే ప్రాథమిక హక్కుల కాకుండా మిగతా హక్కుల మీద కూడా అది రిట్ పిటిషన్స్ చేసుకోవచ్చు 226. అంటే అక్కడ విస్తృతి పరిధి ఎక్కువ ఉంటది. చట్టాల అనేక అంశాల మీద అది ఒక కేవలం సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కుల మీద మాత్రమే చేస్తుంది. కానీ మిగతా కాన్స్టిట్యూషన్ మీద వ్యాఖ్యానించే అధికారం లేకపోతే ఇంకా మిగతా అన్ని అంశాల మీద అంతిమ తీర్పులు అప్పిలేట్ హైకోర్టు నుంచి వచ్చేటటువంటి అప్పిలేట్స్ అన్ని తీసుకోవాల్సింది సుప్రీంకోర్టు. ఖచ్చితంగా తీసుకోవాలి. కాబట్టి మా ఎవరికి కూడా ఎందుకు అట్లా వెళ్తూ ఉన్నారంటే ఆలస్యం జరగడానికి వెళ్తూ ఉన్నారు. అంటే తొందరగా పనిష్మెంట్ అవుతుంది కదా హైకోర్టుకి అయితే. మరి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టులో ఫైల్ అయింది అనుకోండి, ఏమవుతుంది అక్కడ మనకు ఆగుతుంది, కొన్ని రోజులు ఆగుతుంది. నిర్ణయం వచ్చారు 2-3 ఏళ్ళు కూడా పడుతుంది. ఉదాహరణకు చూడండి, రాహుల్ గాంధీది ఏమైంది, హైకోర్టులో పట్టి అతని యొక్క సభ్యత్వాన్ని రద్దు చేశారు. కానీ సుప్రీంకోర్టుకి వెళ్తే ఏమైంది, లాభం జరిగింది కదా. ప్రతి ఒక్కరు అట్లా దాన్ని యూజ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు భారతదేశంలో ఈ ఇన్ని కోర్టులు అంటే తీర్పులు ఆలస్యం అవ్వడం అనేటటువంటి ఒకటి జరుగుతూ ఉంది కదా. కోర్టులు పేరుకుపోతున్నాయి, బాగా కేసులు ఇట్లా కొండలాగా పేరుకుపోతున్నాయి అనడానికి కూడా మనందరికి ఇదే కారణం. మన వాళ్ళు అసలు సమీపంలో చెప్పిన దాన్ని నమ్మరు. ఇంకొకటి కూడా అంటే సమీపంలో చెప్పింది ఒకలాగా ఉంటుంది, మరి సుప్రీంకోర్టు చెప్పింది ఒకలాగా ఉంటుంది. దానికి మనకు బాగా అర్థమయ్యే కేసు రాహుల్ గాంధీ కేసు. 100 కేసులు ఉంటాయి అలాంటివి. మనందరం ఏమనుకుంటామంటే ఇక పైసాలు న్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఒకటి ఏం జరుగుతూ ఉంది అంటే ముందు నుంచి కూడా 1900 గోపాలన్ కేసు నుంచి కానీ, గోపాలన్ అలాగనే గోలక్నాథ్ కేసుల నుంచి కానీ 51, 55 నుంచి కూడా ప్రాథమిక హక్కులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది సుప్రీంకోర్టు. ప్రభుత్వం కానీ మిగతా అంశాలు ఎలా ఉండని క్లోజ్డ్ సర్క్యూట్ అవేవి చూడదు. అది జస్ట్ ప్రాథమిక హక్కుల మీద దృష్టి బాగా పెట్టి బాగా ఈకి పాకం పెట్టేసి వాళ్ళకు న్యాయం చేయడానికి, వ్యక్తి శ్రేయోవాదానికి, ముఖ్యంగా ప్రాథమిక హక్కులలో ఎలా ఉందో తప్పు కానీ ఒప్పు కానీ అలా ఎలా ఉంటే అలా చేయడానికి ప్రయత్నం చేస్తారు. అన్యాయమా అధర్మమా అవేమి ఆలోచించదు. దాంట్లో ఎలా ఉంది నేను దాని ప్రకారమే చెప్తా, మిగతాది నాకు అనవసరం అని చెప్తాను, లాభం చేస్తాను. అట్లా డిఫరెంట్ ఉండే వరకు ప్రతి ఒక్కరు మనం ఆశపడతాం కదా, మానవుడు అన్నాక ఆశపడతాం. అది కొంచెం దాన్ని ఇప్పుడు దీని మీద ఇంతకుముందు గతంలో ఇలా మాట్లాడడానికి అసలు అవకాశం లేకపోతే జ్యుడిషియల్ బిహేవియర్ అని ఒకటి ఉండేది. ఇప్పుడు కొంచెం పర్వాలేదు, ఇప్పుడు బయటకి ఇలాంటి వాయిస్లు వస్తూ ఉన్నాయి. దాన్ని సవరించుకోవాలి. మన జ్యుడిషియరీ కూడా అనేక విషయాలు సవరించుకోవాలని అప్పుడప్పుడు అంటూ ఉన్నారు అందరూ. అది ఇంకా ఫైనల్ కావట్లేదు అన్నట్టు, అంత ధైర్యం ఉండట్లేదు అన్నట్టు. ఈ ప్రజాస్వామ్య ప్రక్రియ కూడా అంతే కదా. తొందరగా ఒకవేళ తప్పు చేసినా తప్పు చేయకపోయినా ఒక వ్యక్తిని శిక్షిస్తే తర్వాత మనం ఏం చేయలేం కదా. సరే ఆలస్యమైనా న్యాయం జరుగుతుంది అని విడిచిపెడుతున్నారు అన్నట్టు. కానీ బాగా దానివల్ల ఏమవుతుంది అంటే నమ్మకం కోల్పోతున్నాం. ప్రతి ఒక్కరం అంతే హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్తున్నాం. రైట్, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు స్పీకర్ నిర్ణయాల మీద కోర్టుకు వెళ్ళవచ్చు అని రాజేంద్ర సింగ్ వర్సెస్ స్వామి ప్రసాద్ కేసులో అప్పుడు చెప్పింది కోర్టు. ఒక మార్గదర్శనాలను జారీ చేసింది, ఒక గైడ్ లైన్స్ ఇచ్చింది. ఏ అంశాల మీద స్పీకర్ నిర్ణయాల మీద మనము కోర్టుకు వెళ్ళవచ్చు, దానికి వెళ్ళకండి మీరు ఊరికే, నేను ఒక గైడ్ లైన్స్ ఇస్తున్నా, గైడ్ లైన్స్ మీరు ఫాలో కాండి అని చెప్పేసింది రాజేంద్ర సింగ్ కేసులో. ఏమని చెప్పింది అంటే ఫిర్యాదుపై సభాధ్యక్షులు తగిన నిర్ణయాన్ని తీసుకోనప్పుడు, ఏ నిర్ణయం తీసుకోరు, ఎన్నో రోజుల నుంచి పెండింగ్ లో ఉంటుంది, ఒకటవది. రెండవది, ఏ ఆధారం లేకుండా సభాధ్యక్షులు పార్టీ విలీనానికి అంగీకరించినప్పుడు, ఏ రీజన్ ఉండదు, ఒక పార్టీ మెర్జ్ చేయడానికి ఇష్టపడతారు, అది పొలిటికల్ గేమ్, అలాంటప్పుడు. మూడవ విషయం ఏంటంటే 10వ షెడ్యూల్ ప్రకారము ఆయా సభ్యులపై చర్యలు తీసుకోవడంలో సభాధ్యక్షులు విఫలమైనప్పుడు. ఇది ఎప్పుడు జరుగుతూనే ఉంటారు కదా, అసలు ఎప్పుడు తీసుకుంటారు వాళ్ళు? నాకు తెలిసి పోయినసారి మధుసూదన్ గారు ఎప్పుడు తీసుకున్నారు అంటే ఎలక్షన్స్ ప్రకటించే ముందు తీసుకున్నాడు. అంతవరకు వాళ్ళు అట్లా ఉంచుతూనే ఉంటారు. మీకు తెలుసా రఘునందన్ ఆయన పేరేంది, వైఎస్ఆర్సీపీ నుంచి ఎంపీలో తిరుగుబాటు అభ్యర్థి కదంట ఆయన రఘురామ్ రాజ్ గారు. ఆయన ఇంకా ఏ పార్టీలో ఉన్నట్టు మీకు? నిన్న టీడీపీకి వచ్చిండు. అసలు ఆయన పార్లమెంట్ లో ఏ సభ్యుడిగా ఉన్నట్టు? వైఎస్ఆర్. ఎన్నేళ్ళు? 4 years.
4.5 years. ఆయనకు పాపం వచ్చిన 3 నెలలకే ఆయన మీద ఎందుకు వ్యతిరేకత వచ్చింది, 3-4 నెలలకే. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆయనని వైఎస్ఆర్‌పీ సస్పెండ్ చేసిందా? ఎందుకు చేయలేదు? గింతే చేసినా ఏం కాదు అని ఆయన అట్లా అట్లా పెట్టిండ్రు అంతే. ఎందుకు అంటే ఒకవేళ ఉప ఎన్నిక జరిగితే ఎవరు గెలుస్తారు అక్కడ? మనం వద్దు కానీ అట్లా అందుకోసం అట్లా ఏం దాన్ని కొన్ని టచ్ చేయరు అన్నట్టు వాళ్ళు. అట్లాగా ఉంచేసినారు ఆయన్ని. ఆయనే కాదు ఎవరు ఏ పార్టీ వాళ్ళైనా, ఒక పార్టీ ఏదైనా కాదు. ఇక్కడ కూడా అంతే కదా. ఇప్పుడు వీళ్ళని ఏం చేయట్లేరు ఎందుకు? డి శ్రీనివాస్ అని ఒక అతను ఉండేది, అరవింద్ వాళ్ళ ఫాదర్ గారు. అతను ఏ పార్టీ? అతను ముందు కాంగ్రెస్, తర్వాత బీఆర్ఎస్. టీఆర్ఎస్ తో ఆయన సభ్యత్వం ఉంది. కానీ ఆయన ఏమైనా చేసిరా? ఏం చేయలేదు. ఎందుకు చేయలేదు? ఇది ఉంది. అందరు అట్లాగే ఉంచేసిండ్రు, ఆయన ఏం చేయలేదు. ఆయన ఒకసారి అయితే చాలా ఘోరంగా పార్టీ మీటింగ్ గ్రూప్ లో రమ్మంటే ఆయన వచ్చిండు. ఒక గ్రూప్ మెసేజ్ పెడితే ఆయన వచ్చిండు. ఆయనతో ఎవ్వరు మాట్లాడలేదు. ఆ మీటింగ్ రద్దు చేసి వెళ్ళిపోయిండ్రు. ఆయన వచ్చిండు అని. ఆయన ఎందుకు వచ్చారంటే పొరపాటున ఆ గ్రూప్ లో ఆయన నెంబర్ అప్పుడు ఫీడ్ చేస్తారు కదా ఉన్నప్పుడు, డిలీట్ చేయలేదు. ఆ మెసేజ్ ఆయనకి వెళ్ళి ఆయన వచ్చిండు. అంటే ఆయన కూడా కావాలని వచ్చిండు అన్నట్టు. మామూలుగా రావు ఆయన. సరే ఆయనకున్న ప్రవర్తన ఆయన వచ్చిండు, ఏం జరుగుతుందో చూద్దామని వస్తే అందరూ వెళ్ళిపోయారు అక్కడ వాళ్ళు అక్కడ. ఇదే సేమ్ ఇలాంటివి అన్నట్టు. ఈ లూప్ హోల్స్ ఉన్నాయి. లూప్ హోల్స్ ఉన్నాయని మనకే తెలుసా? అందరికీ తెలుసు. మనం ఇట్లా కాంపిటేటివ్ పిల్లలం కాబట్టి దాన్ని ఇట్లా పాకం పెడుతున్నాము. లాయర్స్ ఇంకా పాకం పెడతారు దాని గురించి. ఇంకా రాజకీయ పార్టీలు ఇంకా చేస్తాయి. కాబట్టి ఇది ఒక ఆట లాంటిది, పెద్దగా విమర్శ అన్నటువంటిది ఏం మనం ఈ స్థాయిలో ఎగ్జామ్ పరంగా తప్ప ఏం లేదు. అసలు మరి ఈ యాంటీ డిఫెక్షన్ లా మీద ఎలాంటి విమర్శ ఉంది? ఒకటి తెలుసుగా, స్పీకర్ ఎంత కాలంలో నిర్ణయం తీసుకోవాలి అనేటటువంటిది లేకపోవడం. అలాగనే 2/3 అనేది పెట్టడం వల్ల ఒక యాంటీ డిఫెక్షన్ లా అనేది నాకు తెలిసి ఏం చేస్తుందంటే ఒక చట్ట ప్రకారమే నువ్వు చీలిపో అని చెప్తుంది. 2/3 అని పెట్టడం వల్ల మీరు 2/3 వచ్చే వరకు చూసుకుని తర్వాత వెళ్ళిపోండి అన్నట్టుగా. అసలు అంటే ఇది తప్పు కాదు అని చెప్తుంది. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే ప్రజాస్వామ్య ప్రక్రియ వాళ్ళు, స్వేచ్ఛ కోరుకున్నటువంటి వాళ్ళు, ఎవరిష్టం వాళ్ళు దీన్ని ఆపడం ఎందుకు అని అంటున్నారు. నైతికత ధర్మం ఉండవలసింది వ్యక్తులకు, లేకపోతే వాళ్ళ యొక్క కన్సిస్టెన్సీ, వాళ్ళు పెరిగిన విధానము, ఇదంతా ఉంటది కదా. ఇప్పుడు మనకు అక్కడ కనిపిస్తుంది 10 సంవత్సరాలు ప్రాణం లాగా ఉన్న వ్యక్తి, షాడో లాగా ఉన్న వ్యక్తి 10 సంవత్సరాల తర్వాత పోయిండు అంటే మన గుండె బలి చేస్తాం. ఏ పొజిషన్ లో నేను ఎవరమైనా. అది రాజకీయ పార్టీల కాడికి వచ్చేసరికి ఏమనిపిస్తుంది అంటే అది వాళ్ళ ఇష్టం అని మనం ఇక్కడ ఉంది అనుకుంటున్నాం, కానీ ఆ పక్కన ఉన్న వాళ్ళకి ఎంత బాధ అవుతుంది. కాబట్టి ఆయన రాజకీయ ధర్మం వేరు, రాజ్యాంగ ధర్మం వేరు, వ్యక్తుల యొక్క నైతిక ధర్మాలు వేరు అని 14వ శతాబ్దంలో మాకియావెల్లి అంటే అని చెప్పింది. అన్ని దాన్ని పట్టుకొని జీర్ణించుకోవాలి. దేనికి అంత పెద్ద బెంబేలు పడవలసినటువంటి అవసరం లేదు. రైట్, అది మనకు కావాల్సినటువంటిది. 19(1) మనకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కదా. భావ ప్రకటన స్వేచ్ఛ ప్రకారం మనకు 14వ ఆర్టికల్ రాజకీయ సమానత్వాన్ని కల్పిస్తూ ఉంది. అంత సమానత్వం కల్పిస్తూ ఉన్నప్పుడు నా ఇష్టం నేను ఎట్లనైనా నడుచుకుంటా. ఇంకొక విషయం కూడా తెలుసుగా మీకు, ఇప్పుడున్నటువంటి విజయారెడ్డి ప్లస్ వాళ్ళ ఫాదర్ ఇక్కడ ఏవి కాలేజ్ దగ్గర ఏమంటారు గగన్ మహల్ దొమ్మలగూడ ఏరియాలో ఒక అతను లీడర్ ఉంది, జనార్దన్ రెడ్డి. అతను ఒకసారి ఒక పార్టీ నుంచి గెలిచి మళ్ళీ ఇమ్మీడియట్ గా వేరే పార్టీ నుంచి ఆయన రిజైన్ చేసి గెలిచిండు. నాకు మానసికంగా నేను ఆయన మంచి లీడర్, జీర్ణించుకోలేకపోతున్నా అని రిజైన్ చేసి మళ్ళీ ఉప ఎన్నికల్లో ఆయనే గెలిచిండు. కరెక్ట్, అంటే ఆయనకు దమ్ముంది కాబట్టి గెలిచినాడు. అంటే ఆయనకు బాగా పట్టు ఉంది, ఆయన కార్మిక లీడర్ ఆయన కాబట్టి ఆయనకు ఇక్కడ చాలా పట్టు ఉంది కాబట్టి అలా ఉంది. అలా పట్టు ఉన్న వాళ్ళు దాని ఇప్పటికి కూడా చాలా మంది పాటించే వాళ్ళు ఉన్నారు, అక్కడక్కడ మనకు కనిపిస్తూ ఉంటారు. అట్లా గుర్తు పెట్టుకోండి. ఈ అంశాన్ని ఇంతవరకే తీసుకోండి. మనం ఎప్పుడు కూడా మరీ ఎక్కువ లోతుకి వెళ్ళవద్దు. ఈ అంశాలు చాలు. జి విశ్వనాథ్ కేసు, చుచిలహా కేసు, స్వామి కేసు అంటటువంటిది ఈ విషయాలు తీసుకోండి. తర్వాత పార్టీ ఫిరాయింపులకు సంబంధించి 3 నెలల్లోనే తీర్పు ఇవ్వవచ్చు అంటటువంటిది రాజ్యసభ చైర్మన్ ఆయన చెప్పడం అంటటువంటిది జరిగింది. ఆ తర్వాత గుర్తు పెట్టుకోండి. రాజేంద్ర సింగ్ వర్సెస్ స్వామినాథన్ కేసు గైడ్లైన్స్ ఇచ్చింది. రాజేంద్ర సింగ్ వర్సెస్ స్వామినాథన్ కేసు. ఆ తర్వాత మనకు ఎమ్మెల్యేల అనర్హత అనేటటువంటిది
అనర్హత అనేటటువంటిది ఎప్పటి వరకు అన్నటువంటిది కాలాన్ని చెప్పకూడదు అని చెప్పింది రమేష్ కేసు. ఇది రమేష్ స్పీకర్ గా ఉన్నటువంటిది కేసు, కర్ణాటక కేసు. 17 మంది ఎమ్మెల్యేల మీద, ఆయన ముగ్గురు మీద ఏం చేసిండ్రు అంటే, ఆయన వాళ్ళని ఇంకా ఈ పూర్తి కాలము అంటే ఈ సభ మొత్తం కాలం, వాళ్ళకి ఇంకా 2 years 3 years ఉంది ఆ సభ మొత్తం కాలం, ఆ కాలం మొత్తంలో వాళ్ళు ఉప ఎన్నికల్లో పాల్గొనకుండా వాళ్ళ మీద ఆయన ఉత్తర్వు ఇచ్చిండు. దాని మీద వాళ్ళు వెళ్ళిండ్రు కోర్టుకి. అది ఇంపార్టెంట్. రైట్. ఇంకా ఏం లేదమ్మా, దీనికి సంబంధించిన ఎక్కడ ఇలాంటి వర్డ్ ఏం ఎక్కువ లేదు అని చెప్పేసి ఒకసారి చెక్ చేస్తున్నాం. అందుకే చాలా మంది ఏమంటారంటే, అసలు స్పీకర్ కి ఎందుకు ఇవ్వాలి, ఒక స్వచ్ఛందమైన రెగ్యులేటరీ బాడీకి ఇవ్వచ్చు కదా అని కొద్ది మంది అంటారు. గవర్నర్ కి ఏమంటారు, ఎన్నికల సంఘానికి ఏమంటారు. ఎన్నికల సంఘానికి ఇస్తే అయిపోద్ది కదా, స్పీకర్ కి ఎందుకు ఇవ్వాలి? ఎన్నికల సంఘానికి ఇస్తే కొద్దిలో బెనిఫిట్ ఉంటది వాళ్ళ మీద. వాళ్ళకు కూడా గైడ్ లైన్స్ పెట్టాలి. ఇంత జరుగుతుంది. ఇది ఎప్పుడు వస్తుంది, ఈ ప్రశ్న ఎప్పుడు వస్తుంది? రైట్. కానీ మీరు ఎప్పుడు కూడా కొన్ని 2-3 కేసులని పెట్టుకొని రాయాలి. మనం సొంతంగా ఏది రాయదు, 2-3 కేసులను పెట్టుకుంటే, ఇప్పుడు మనం ఈ పెట్టిన విషయాలను ప్లస్ ఈ రాజేంద్ర సింగ్ విషయం పెట్టేసుకొని రమేష్ కేసులో మంచిగా చెప్పిండ్రండి, స్పష్టంగా చెప్పడం అనేటటువంటి జరిగింది రమేష్ కేసు లోపల. అతనికి ఎక్కడికక్కడికి ఇది మనకు ప్రతి శాసనసభలో ప్రతి ఒక కేసు ఉంటది. ఇప్పుడు ఆల్రెడీ 1 నెల కాలేదు, మనకు ఆల్రెడీ ఇక్కడ కేసులు ఉన్నాయి. ఇంకా మనం ఇవన్నీ ఉంటాయి. మనకు ఏమైనా జడ్జిమెంట్స్ వచ్చిన కేసులు తీసుకోండి, వీటి జోలికి వెళ్ళకండి. వీటి జోలికి వెళ్ళడానికి మనకు అధికారం లేదు, డిసిషన్ ఏం రాలేదు. కాబట్టి మనం ఎప్పుడు కూడా, మీరు ఒకటి సలహా, గ్రూప్ 1 రాసేవాళ్ళు మీకు ఎప్పుడు ఏదో ఒకటి పేపర్లలో కనబడుతున్నాయి కదా అని దాన్ని తీసుకోకండి. అసలు మనం తీసుకునే అర్హత మనకు లేనే లేదు. అవి జస్ట్ న్యూస్ మాత్రమే. ఏమైనా కోర్టు వాటి మీద ఏమైనా వ్యాఖ్యానిస్తే కోర్టు జడ్జిమెంట్స్ తీసుకోండి, అప్పుడే మనకు బలం వస్తుంది. లేకపోతే ప్రతి నెల, ప్రతి సంవత్సరము, ప్రతి శాసనసభలో జరుగుతూనే ఉండే కేసు, అది చాలా అన్నిటికీ మనం చేయలేము. అది మనం ఏమని చెప్తాం వాళ్ళని? అసలు మనకు అసలు యాంటీ డిఫెక్షన్ లానేమో ఇది ఇటు చెప్తూ ఉంది, కోర్టు జడ్జిమెంట్స్ వేరేలాగా చెప్తున్నాయి. మనము పేపర్ న్యూస్ పట్టుకొని, కానీ ఇప్పుడు మనకే బోల్డ్, ఇప్పుడు పేపర్ తిరిగేస్తే కనబడతారు కదా, ఇవి ఎట్లా చెప్తాం మనం? ఏమన్నా స్పీకర్ చెప్పిండా ఇప్పుడు ఫలానా ఒక కొద్ది మంది ఎమ్మెల్యేలు పోయినారు, ఆ ఎమ్మెల్యేలు పోయినరని మనం ఎట్లా అంటున్నాం? పోయినరని నాకు తెలుసా, మీకు తెలుసా? ఎవరు చెప్పిండ్రు పోయినరని? చెప్పండి, పోయినరని ఎవరు చెప్పిండ్రు? ఎవరు చెప్పలేదండి. దాని జోలికి మనం వెళ్ళకూడదు, అసలు ఏం టచ్ చేయొద్దు. అట్లా కాబట్టి మనం అలాంటి జోలికి వెళ్ళకండి అస్సలు. అట్లా రైట్, అది గుర్తుపెట్టుకోండి, సరిపోయింది, ఏం లేదు. రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి రాష్ట్రపతి ఎన్నిక అంటటువంటిది మనకు పార్లమెంట్ లోపల జరగదు, అది బయట జరుగుతుంది. కాబట్టి ఆ సమయంలో మనకు ఈ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అనేది వర్తించదు. అది చెప్పడానికి మళ్ళీ ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా. రాష్ట్రపతి ఎన్నికలు ఎక్కడ జరుగుతుంది? పార్లమెంట్ బయట, ఎలక్టోరల్ కాలేజ్. కాబట్టి అప్పుడు మనకు దానికి ఆదేశాలు ఇవ్వలేరు వాళ్ళు, ఒకటవది. రెండవది, ఒక రాజ్యసభ సభ్యునిగా ఎన్నిక అనేటటువంటిది, రాజ్యసభ సభ్యునిగా ఎన్నిక అనేటటువంటిది ఎవరు చేస్తారు? ఎన్నిక చేసేటప్పుడు అది కూడా బయట జరుగుతుంది.
సభ్యుడిగా కాదు. బయట జరిగే దానికి మాత్రమే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తించింది. అంటే రాష్ట్రపతి ఎన్నిక ప్లస్ రాజ్యసభ సభ్యుని ఎన్నిక అనేటటువంటిది బయట జరుగుతుంది. కాబట్టి ఆ కాంటెక్స్ట్ లో మాత్రమే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తించదు. అది నెమ్మదిగా మీరు మనసులో పెట్టుకోండి. మరి వేరే విషయాలలో కాదు నేను చెప్పేది. ఎన్నిక విషయంలో రాజ్యసభ సభ్యుని ఎన్నిక, రాష్ట్రపతి ఎన్నిక, ఈ రెండు కూడా అవుట్ ఆఫ్ పార్లమెంట్, వాటికి వేరే సిస్టమ్ ఉంది. అది అప్పుడు మాత్రం ఇది వర్తించదు. ఇంకొక అంశం ఏంటి అంటే విధాన మండలి సభ్యులకు మరి మీరు అన్నారు కదా, అంటే వాళ్ళకు ఎట్లా జరుగుద్ది అంటే శాసనసభ సభ్యులే ఎన్నుకుంటూ ఉంటారు ఎక్కువ మంది. శాసనసభతో సంబంధం ఉంటది. శాసనసభ అంటే శాసనసభ సభ్యులలో అనే పదం ఉంటది కాబట్టి అక్కడ ఇది వర్తిస్తది అని మనకు ఎవరు చెప్పారు అంటే పశుపతినాథ్ కేస్ అండ్ వర్సెస్ నేమ్ చంద్ కేసులో ఇది చెప్పడం జరిగింది. పశుపతినాథ్ కేస్ వర్సెస్ నేమ్ చంద్ అనేటువంటి కేసులో ఈ అంశం గురించి చెప్పింది. ఈ అంశాన్ని మీరు తీసుకోండి. పశుపతి కేసు, జి విశ్వనాథన్ కేసు, అలాగే రమేష్ కేసు కర్ణాటక కేసు, అలాగే నేను ఇందాక చెప్పిన రాజేంద్ర సింగ్ కేసు, జుచిల్హా కేసు, వెరీ వెరీ ఇంపార్టెంట్. జుచిల్హా కేసు అంటేటువంటిది చాలు, ఇవి చదువుకోండి సరిపోతుంది. ఇంకా మీరు ప్రతి పొలిటికల్ న్యూస్ ని మీరు మనసులో పెట్టుకోకండి, టైం సరిపోదు మనకి. దాన్ని మీరు వివరించడానికి కూడా సరిపోదు. మనకు కావాల్సింది 8 నిమిషాలలో ఆన్సర్ పెట్టాలి గ్రూప్ 1 వాళ్ళు. మీ గ్రూప్ 2 వాళ్ళకు మాత్రం ఈ స్థాయి చాలు. అంటే ట్రిబ్యునల్ లాగా ఉంటది కాబట్టి అతని మీద మనం సమీక్షకు వెళ్ళవచ్చు అనేటటువంటిది. ఒకటవది టైం పీరియడ్ మెన్షన్ చేయలేదు. ఒక స్పీకర్ కి అది అతనికి సస్పెండ్ చేసే అధికారమే ఉంది, కానీ అతను మళ్ళీ ఉప ఎన్నికలలో పాల్గొనకుండా ఒక టైం ని మెన్షన్ చేయడం, ఈ టైం వరకు అతనికి అనర్హత వర్తిస్తుంది. నువ్వు అనర్హత వర్తిస్తుంది నువ్వు చెప్పు, అంతేకాని ఏ టైం వరకు వర్తిస్తుంది నువ్వేం చెప్పడానికి నీకు అధికారం ఏముంది అనేటటువంటిది రమేష్ కేసులో. ఇంతవరకే మనం చదువుకోండి సరిపోతుంది.